ఓపెన్ గా మాట్లాడుకుంటే లల్లు ముద్రాజ్ అనేవారు ఒక రౌడీ షీటర్. లాలాపేట్ లల్లు ముద్రాజు అనే వ్యక్తిని ఒక రౌడీ షీటర్ అని చెప్పేసి ఎవడైతే అంటాడో వాడు ఫస్ట్ ఏంటంటే వాడు ఫాల్తు నా కొడుకు. మోసం చేసిన వాళ్ళు మా దగ్గర రాదు. ఓకే, మేము గుర్తుపడతాం వాళ్ళకి మోసం చేసిన వాళ్ళు. అంటే మీ మీద ఎటువంటి కేసులు లేవన్నా? కేసులు అంటే నేనేమంటున్నానంటే ఇప్పుడు కేసులు ఉన్నాయా లేవన్నా? ఒక్క విషయం, రియల్ ఎస్టేట్ మీద మీరు ఎన్ని కోట్లు సంపాదించినారో? తొందరగా డబ్బులు సంపాదించాలనుకుంటే రియల్ ఎస్టేట్ సంబంధించి మా ల్యాండ్కి ఇది కబ్జా పెట్టండి 1 గజం భూమి అని చెప్పేసి ఎవరన్నా నిరూపించండి. దానికి మీ ఛానల్ ద్వారా నేను దేనికంటే దానికి. సూపర్, మంచి డైలాగ్ వేసారు. నాకు కూడా కరెక్ట్ పాయింట్ దొరికింది. ఏం లేదన్నా, మాకు చిన్న ప్రాబ్లం అవుతుందన్నా. యాక్చువల్లీ ల్యాండ్ సెటిల్మెంట్ది మీరు కబ్జాలో ఉంటే డాక్యుమెంట్ మీరు జెన్యూన్ అంటే సో ఏంటన్నా శంకరన్న గారికి మీకు ఏంటి ఆ రిలేషన్షిప్? ఎక్కడ మొదలైంది? ఒక తమ్ముడు అనే ఒక దీని వరకు వెళ్ళారంటే ఎలా? యుగ పురుషుడు అంబర్పేట శంకరన్ అని నేను అనుకుంటున్నా. ఎంతో మంది వస్తారు, ఎంతో మంది పోతారు. దానికి సంబంధించి మాత్రం అంబర్పేట శంకరన్నకు నాకున్న బాండింగ్ ఏంటంటే హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రాజేష్. సో ప్రతిసారిలాగా ఈసారి కూడా ఒక స్పెషల్ గెస్ట్ అయితే తీసుకుంటూ మీ ముందుకు వచ్చా. ఈ స్పెషల్ గెస్ట్ ఎవరంటే ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో ఎక్కడ చూసినా గోల్డ్ ఎక్కువ మెరుస్తుంది అనమాట. సో ఆ గోల్డ్ ఎక్కువ బంగారం షాపుల్లో ఉంటాయి అని మనకు తెలుసు, బట్ కొంతమంది ఒంటి మీద కూడా ఉంటుంది. సో అసలు గోల్డ్ వేసుకోవడానికి కారణం ఏంటి? అంత గోల్డ్ ఎందుకు వేసుకుంటారు? అలాగే వాళ్ళు చేసే పని ఏంటి? అంటే కొన్ని ఇంటర్వ్యూలు చూసాము, బట్ నా ఇంటర్వ్యూలో నాకేంటంటే తెలుసు మీ అందరికీ, మీ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్లు తీసుకొచ్చి అడగడం నా బాధ్యత. సో ఈరోజు మనతో పాటు లాలాపేట్ లల్లు ముద్రాజ్ గారు అయితే ఉన్నారు. సో కొన్ని విశేషాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? రైట్ అన్న, నమస్తే. నమస్తే బ్రదర్. సో ఎలాంటి క్వశ్చన్లు అయినా అడగొచ్చా? ఫస్టే అడుగుతున్నాను అందరి ముందు క్లియర్గా, ఎలాంటి క్వశ్చన్స్ అయినా అడగొచ్చా? మీరు స్ట్రేట్గా మంచి సమాధానం సంబంధించిన క్వశ్చన్స్ అడిగితే నేను స్ట్రేట్గా ఆన్సర్ ఇస్తాను. లేదు అనుకుంటే మీకు సంబంధించినవి గతంలో వచ్చిన కొన్ని ఆరోపాలు ఇలాంటివి అడుగుతా. దానికి మీరు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా? 100%. భయం ఏం లేదు కదా? భయం నాకేది, మాకు భయపెట్టట్లేదు కదా? ఏం లేదు మీరు మా ఫ్యామిలీ మెంబర్స్. ఓకే రైట్. అయితే వాళ్ళలో నుండి వచ్చిన క్వశ్చన్లే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గోల్డ్ గురించే మాట్లాడాలి, ఎందుకంటే చూసే నేను కానీ వాళ్ళకి కానీ ఫస్ట్ కనిపించేది గోల్డే. సో ఏంటన్నా, ఎంత బంగారం వేసుకోకూడదు అనే ఒక రూల్ అయితే ఉంది, బట్ మీకు ఒంటి మీద ఎంత గోల్డ్ ఉందో మాకు తెలియదు. ఏంటి ఫ్యాషనా, లేకపోతే ఇష్టమా, లేకపోతే ఎందుకు వేసుకుంటారు? సెంటర్ ఆఫ్ అట్రాక్షనా? అయితే గోల్డ్ అనేది బ్రదర్, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక షోక్. ఒకరికి బట్టల షోక్, ఇంతకు చాలా సార్లు చెప్పినా నేను. ఒకటి బట్టల షోకు, ఇంకోరు రకరకాల షోకులు ఉంటాయి. అందులో ఈ గోల్డ్ వేసుకోవడం కూడా నాకు ఒక ఫ్యాషన్, నాకు ఇష్టం. గోల్డ్ వేసుకోవడం అనేది, గోల్డ్ వేసుకోవడము, ఒక మంచి డ్రెస్సింగ్ చేయడము, మంచి ఫుడ్ తినడము, మంచి ఆలోచనతో ఉండడం. అంటే నా బాడీ లాంగ్వేజ్ అంతా ఏంటంటే ఎప్పుడు అన్ని నీట్గా ఉండడానికి నేను ఇష్టపడతాను. దాంట్లో భాగం ఇది గోల్డ్ కూడా. ఓకే, మీ మాటలు చాలా స్వీట్గా అనిపిస్తానే కానీ బ్యాక్గ్రౌండ్ చూస్తే చాలా గట్టిగా ఉంది. అది బయటికి రాదా ఒరిజినల్? ఇంకా విషయం ఏంటంటే పైసా, మనం అందరం మనుషుల లెక్కనే ప్రవర్తిస్తాను. అది ఎప్పుడు ఒరిజినల్ గా బయటకు వస్తుందంటే ఆపోజిట్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో మన దగ్గర ఉండే ప్రవర్తన బట్టి, మన దగ్గర ఉండే బిహేవియర్ బట్టి అప్పుడే ఒరిజినల్ గా బయటకు వస్తుంది తప్ప ఎప్పుడు పడితే అప్పుడు బయటికి రావడం అది కరెక్ట్ కాదని నేను అనుకుంటాను. సరే, ఓపెన్ గా మాట్లాడుకుంటే లాలాపేట్ లల్లు ముద్రాజ్ అనేవారు ఒక రౌడీ షీటర్. సో గతంలో చాలా ఆ క్రైమ్లకు సంబంధించి ఉన్నారు అని కొన్ని ఆరోపణలు ఉన్నాయి మీ మీద, అవునా కాదా? సో దాని మీద ఏమంటారు? ఏంటి, నిజమేనా, ఉన్నాయా? నేను చెప్పుకోమేందంటే లాలాపేట్ లల్లు ముద్రాజు అనే వ్యక్తిని ఒక రౌడీ షీటర్ అని చెప్పేసి ఎవడైతే అంటాడో వాడు ఫస్ట్ ఏంటంటే వాడు ఫాల్తు నా కొడుకు. నేను బాడీ లాంగ్వేజ్ తోన నేను కనిపిస్తుండొచ్చు, మా మనసు వరకు వచ్చే వరకు ఏంటంటే స్వచ్ఛందంగా 10 మందికి సేవ చేద్దాం, 10 మందికి
మనం అన్నం పెడదాం, మనం బతుకుతూ 10 మంది బతికిద్దాం అన్న ఆలోచనే ఉంటుంది తప్ప స్పెషల్ గా వాందేవందో విధంగా గుంజుకొని తిందాం, అదేదో కబ్జాలు పెడదాం, ఏదేదో కబ్జాలు పెడదాం, వాని పిలిచి ఏదో మనము డబ్బులు తీసుకుందాం అన్న ఆలోచన ఎప్పుడూ లేదు. అయితే ఎవరైనా కొంతమంది మీరు, ఎందుకంటే మీరు ఓన్గా అడిగింది కాదు ఇది, కాకపోతే ఏంటంటే కామెంట్లలో కొంతమంది ఆడ పెడతా ఉంటారు కాబట్టి వాళ్ళు ఆఫ్ నాలెడ్జ్ ఏంటంటే తెలియదు కాబట్టి వాళ్ళు ఎవరైనా మాట్లాడితే దాన్ని బట్టి మీరు మాట్లాడుతున్నారు తప్ప రియల్గా అయితే మా బాడీ లాంగ్వేజ్ అందరం కూడా రౌడీ షీటర్ లెక్క కనిపించిన అందరం కూడా చాలా మంచి మనసుతో కూర్చుంటాం, మంచి మనసుతో ఉంటాం కాబట్టి మీరు ఇంకొకసారి ఎప్పుడైనా తెలుసుకోవాలనుకుంటూ కూడా మీరు చుట్టుముట్టున్న పోలీస్ స్టేషన్ ఎక్కడ సార్ వెళ్ళి తెలుసుకోండి. అలపేటలో ముద్రాజు ఎలాంటి వ్యక్తి అని ఒకసారి మీరు తెలుసుకోండి, మీకే అర్థమవుతుంది. అంటే మీ మీద ఎటువంటి కేసులు లేవన్నా? కేసులు అంటే నేనేమంటున్నాంటే ఇప్పుడు కేసులు ఉన్నాయా లేవన్నా? ఒక్క విషయం నేను అంటే కేసులు ఉన్నాయా లేవా? ఉన్నాయి, ఎందుకు కేసులు ఉండే వాళ్ళని ఏమంటారు? కేసులు ఉన్న వాళ్ళంటే ఇప్పుడు నేను ఉన్నాను, ఇప్పుడు అఫ్ కోర్స్ మీ డాడీ ఉన్నాడు, మీ ఇంటి దగ్గర ఎందుకంటే పొలాలు ఉంటాయి, పక్క పక్కకు మీ ఇద్దరు పొలాలు ఉంటాయి, పాలలో మీ ఆ పొలాలు ఉన్నప్పుడు మీ డాడీ కొంచెం ఏంటంటే అమాయకుడు అని చెప్పేసి ఆ పక్క పొలం కూడా ఏంటంటే మీ దాంట్లో తిరగడం వచ్చేసి మీ దాంట్లో దున్నుకోవడం చేస్తుంటే మీ డాడీ ఏం చేస్తాడు, వీలైనంత మాట తిరగబడతాడు కదా. తిరగబడినప్పుడు ఏం చేస్తారంటే ఆపోజిట్ వాడు వాడో వీడో వీడో అనుకున్నప్పుడు మీ డాడీ ఒక దెబ్బ వేసింది అనుకో, అంత తలగా ఒక దెబ్బ కలిగింది, ఏం చేస్తారు? కేసు ఎవరు మీద పెడతారు? మీ డాడీ మీదే కదా. అయితే ఆడ బలవంతులు బలహీనులు అని ఇంపార్టెంట్ కాదు, దెబ్బ ఎవరు కలిగిందో వాని పక్క పెట్టేసి మోసం చేసిన పక్క పెట్టేసి దెబ్బ కొట్టిన మీద కేసులు పెడతారు. అలాంటివి మా దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఆ సందర్భాన్ని బట్టి లల్లన్న దగ్గరికి వెళ్తే మాకు ఏదైనా న్యాయం జరుగుతుండొచ్చు, మాకు ఇలా మోసం జరిగిందని చెప్పేసి మా దగ్గరికి ఎవరైనా వస్తే మేము వాళ్ళకి ఏదో హెల్ప్ చేద్దామని పోయిన సందర్భాలలో కొన్ని సందర్భాలు ఘర్షణలు జరుగుతాయి. అలాంటి సందర్భాలలో వాళ్ళకు తలగొచ్చు, మాకు తలగొచ్చు, మేము మాట్లాడదామన్న సిచ్యువేషన్ లో అలాంటి సందర్భంలో కేసులు అయితే అయిండొచ్చు తప్ప స్పెషల్ గా ఎవరినో టార్గెట్ చేసి ఎవరినో కొడదాం ఎవరినో చేద్దాం. మీరు మాట్లాడడానికి వెళ్తారా? మాట్లాడడానికి అంటే మాట్లాడడానికి కరెక్ట్ గా చెప్పండి, మాట్లాడడానికి వెళ్తారా? 100% ఫస్ట్ మాట్లాడడానికి వెళ్ళడం కాదు, మన దగ్గరికి అవసరం కూడా పిలిపించుకుంటాం. లేదనుకుంటే వాళ్ళు మన దగ్గరికి వస్తే చట్టం ఉంది, లా అండ్ ఆర్డర్ ఉంది, చట్టం ఎవరు చుట్టం కాదు. ఎవరికైనా అన్యాయం జరిగింది అనుకుంటే సార్ దగ్గరికి వెళ్ళేసి ఏసీపీ ఉండని, సిఐ ఉండని, ఎస్ఐ ఉండని వాళ్ళని తీసుకెళ్లి కూర్చోబెట్టి ఒక కంప్లైంట్ రాపిచ్చేసి 100% మనం మాట్లాడతాము. మాట్లాడినప్పుడు వాళ్ళు వినలేదు చేయలేదు అనుకున్నప్పుడు మనం కొట్టేది ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే పెద్ద మనిషికి వెళ్ళి మాట్లాడినప్పుడు మంచి కావచ్చు చెడు కావచ్చు. మనం కొన్ని ఎట్లుంటదంటే మనము చెయ్యని తప్పులకు కూడా కొన్ని సార్లు మనం శిక్ష అనుభవించక తప్పదు అన్నట్టు మేము చెయ్యని తప్పులకు కూడా చాలాసార్లు శిక్షలు అనుభవించినాం. కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకొని వీలైనంత మట్టుకు ఈ సమాజానికి కీడు చేయకుండా మేలు చెయ్యాలి అన్న ఒక ఆలోచనతోన మేము ఉండేటోళ్ళు. అంటే ఒకప్పుడు చేయకూడని దానికి కూడా మనకి చేయాల్సి అదే వచ్చింది అంటారు ఇప్పుడు సపోజ్. అట్లాంటి చాలా మీరు చెయ్యని దానికి మీరు నింద పడ్డారు. నిందలు పడ్డాము, చేసినాము, మేము రిమాండ్ అయినాము. ఎందుకన్నా అంటే చట్టం తన పని చేసుకుంటూ వెళ్తుంది. బట్ ఇంతకు ముందు ఒకటి ఉందన్నమాట, 100 మంది దోషులు తప్పించుకునే పర్లేదు కానీ ఒక నిర్దోషి తప్పించుకోకూడదు అంట. సో ఒక నిర్దోషికి మాత్రం శిక్ష పడకూడదు అంటారు. అయితే విషయం ఏంటంటే ఇందులో పైసా నిర్దోషులకు ఈ రోజుల్లో నిర్దోషులకు శిక్షలు పడతలేవు. సారీ, దోషులకు శిక్షలు పడతలేవు, నిర్దోషులకి శిక్షలు పడుతున్నాయి. ఎందుకు అంటే దోషులు ఏం చేస్తారంటే చాకచక్యంగా వాళ్ళకు ప్లాన్ ప్రకారము వాళ్ళు ఏంటంటే ఏదైనా ప్లాన్ చేద్దాం అనుకున్నారు అనుకో, ఏదైనా దోషేద్దాం, ఎవరైనా ముంచేద్దాం, ఏదైనా ప్రాపర్టీ కబ్జాలు పెడదాం, ఎవరైనా మోసం చేద్దామన్న ఆలోచనలు ఎవరికైతే ఉంటాయో వాడికంటూ ఒక చిన్న మ్యాప్ ఉంటుంది. ఆ ప్లాన్ ప్రకారం చేస్తే అంటే 2-3 రోజుల నుంచి ప్లాన్ చేసుకోండి, వీళ్ళు ఎట్లా మోసం చేస్తే ఏమైతే ఏం జరుగుతుంది అన్న ఆ ప్లాన్ ప్రకారంలో ఉంటాడు. కాబట్టి వాడు మోసపోడు, ఎదుటోని మోసం చేసి వాడు మోసపోడు. అయితే ఏ ఆలోచన లేనోడు ఏం చేస్తాడంటే ఏదో మాట్లాడదాము, ఏదో వెళ్దాం అనుకునే వారికి ఏంటంటే మంచి చేద్దామంటే చేయలేదు, గాలిపోయే కంప ఏదో మనకు తగులిచ్చినట్టు అట్లాంటి జరిగే సందర్భాలు నాకే కాదు, ఇవాళ సిటీలో నాలాంటి వాళ్ళు ఆ కొంతమందిలో, అందులో నేను ఒక్కని అనుకుంటా, చాలా మంది కూడా ఇట్లాంటి జరిగే చాలా ఉన్నాయి. అయినా ఏ డిస్టర్బ్ చేయకుండా ఎవరి ప్రాబ్లం చేయకుండా మేము హ్యాపీగా మాకంటూ సైట్స్ ఉన్నాయి, వెంచర్లు చేసుకుంటున్నాం, మేము హ్యాపీగా ఉన్నాం. మా ఇద్దరు కొడుకులు మాక్సిమం అన్న అందరూ కూడా అలాగే చెప్తున్నారు, మేము రియల్ ఎస్టేట్ చేసుకుంటాను బాగా సంపాదిస్తాను అనే చెప్తారు.
బట్ రియల్ ఎస్టేట్ వెనకాతల ఉన్న బ్యాక్ స్టోరీ ఏంటో మాకు తెలియడం లేదు. రియల్ ఎస్టేట్ వరకు మాత్రం మాకు బాగానే వస్తుంది. సో ఆ జనాల పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే రియల్ ఎస్టేట్ మీద మీరు ఎన్ని కోట్లు సంపాదించినారా? విషయం ఏంటంటే నేనే అని కాదు, గుర్తుపెట్టుకో, ఈరోజు భూమిని నమ్ముకున్నాడు ఈ ప్రపంచం ఎవరు కూడా లాస్ కాలేదు. భూమిని నమ్ముకున్నాడు. మేము ఒక 50 లక్షలు పెట్టి ఒక ఎకరా ల్యాండ్ కొన్నాం అనుకో, అఫ్ కోర్స్ ఒక 4-5 ఎకరాలు మనం 50 లక్షలకు ఒక ఎకరా ఉంటే ఒక 6 ఎకరాలు కొన్నాం, ఒక 3 కోట్ల రూపాయలు అయింది. దీనికి సంబంధించి విత్ ఇన్ ఒక 6 months 1 year లోపలే దానికి డబుల్ ట్రిపుల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నువ్వు ఏ బిజినెస్ సంపాదిస్తావు, ఏ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయినా, ఏ డాక్టర్ అయినా, ఎవరైనా కూడా అంత తొందరగా అంత అమౌంట్ సంపాదించలేరు కదా. అయితే అట్లా భూమిని నమ్ముకున్నాడు ఎప్పుడు ఖరాబ్ కాలేదు. కాబట్టి రియల్ ఎస్టేట్కి సంబంధించి తొందరగా డెవలప్ అయిన వాళ్ళు ఎవరు ఉన్నారంటే రియల్ ఎస్టేట్కి సంబంధించి డెవలప్ అయిన వాళ్ళే ఉన్నారు. ఈ సిటీలో కాదు, మన తెలంగాణ కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, భారతదేశం మొత్తంలో కూడా భూమిని నమ్ముకున్నాడు ఎప్పుడు ఖరాబ్ కాలేదు. తొందరగా డబ్బులు సంపాదించాలనుకుంటే రియల్ ఎస్టేట్ సంబంధించి వెంచర్లు నడుస్తున్నాయి. దాంతో పాటు మేము హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడు ఇన్ని కోట్లు సంపాదించింది రియల్ ఎస్టేట్ మీదనా? అంతే. ఇప్పుడు మేము వేరేమున్నాయి ఒక్క గుర్తుపెట్టుకోండి, ఎవరన్నా ఈ తెలంగాణలో ఈ తెలంగాణలో నిజంగా లాలాపేట లల్లు ముద్రాజన్న మాకు ఒక 10 లక్షల రూపాయలు, ఒక 5 లక్షల రూపాయలు ముంచిండు అయినా మా దగ్గర తీసుకొని, ఇక మా దగ్గర ఈ ప్రూఫ్స్ ఉన్నాయి, మా దగ్గర ముంచిండు, మమ్మల్ని మోసం చేసిండు, మా ల్యాండ్కి ఇది కబ్జా పెట్టిండు 1 గజం భూమి అని చెప్పేసి ఎవరన్నా నిరూపించండి. దానికి మీ ఛానల్ ద్వారా నేను దేనికంటే దానికి రెడీ. సూపర్, మంచి డైలాగ్ సార్. నాకు కూడా కరెక్ట్ పాయింట్ దొరికింది. ఇప్పటి వరకు ఎవరైనా అలాంటి వాళ్ళు మీ దగ్గరికి వచ్చారా? ఏమని? మీరు చాలా కేసులు చూసాము చేసాము అన్నారు కదా, మీరు ఎవరైనా ఇలాంటి కేసుల్ని చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చాలా మంది మోసపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మోసం చేసిన వాళ్ళు మా దగ్గర రారు. మేము గుర్తు మోసం చేసిన వాళ్ళు మా దగ్గరికి వస్తే, అన్న నేను మోసం చేసిన పలానా దగ్గర నేను డబ్బులు తీసుకున్నా, మాకు సపోర్ట్ చేయంటే వాడిని పిలిపి డోర్ వేసేసి మాకు కరెక్ట్ దొరుకుతుందని చెప్పి ఎవరి దగ్గర మన అడ్రస్ పిలిపించి వీని దేశశుద్ధి చేసే అవసరం అనుకుంటే వాడిని న్యాయం చేసి పంపిస్తాం. అదే మోసపోయిన మా దగ్గరికి వస్తే 100% ఒక 10 మంది వచ్చినా 10 మంది 2-3కైనా 100% మా దగ్గర న్యాయం జరుగుతుంది. ఒక పెద్ద మనిషిగా, ఒక అన్నగా, ఒక బ్రదర్ గా నేను వాళ్ళ పిలిపించి వీలైనంత మట్టుకు మంచి అయితే చెడైతే సంధానం తీసుకుంటారు. మీరు తీసుకోవడం అని కాదు, గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మాకు ఒక వ్యవస్థ ఉంది, మాకు ఖర్చులు ఉంటాయి, మాకు దానికి సంబంధించి లావాదేవీలు ఉంటాయి, మేము తిరుగుడు ఉంటది, మాకు సంబంధించి 10 మంది పిల్లలు ఉంటారు, వాళ్ళకి పోషించాలి, వాళ్ళు కూడా బతికించాలి, వాళ్ళ ఫ్యామిలీ బతికించుకోవాలి. కాబట్టి నేను నాకు సంబంధించి ఏదైతే రియల్ ఎస్టేట్ సంబంధించి కొనుడు అమ్ముడు ఏవైతే ఉన్నాయో దాంతో పాటు నా ఎంబర్ రెగ్యులర్ గా నా అన్నదమ్ములు ఉంటారు. ఎప్పుడన్నా అలాంటి అవకాశాలు ఉన్నప్పుడు వాళ్ళకి ఏదైనా న్యాయం జరిగితే వాళ్ళు ఏదైనా సంతోషంతో ఇస్తే మా పిల్లలకి ఏమైనా ఉంటే తీసుకోవాలని చెప్పేసి చెప్తాం వాస్తవానికి. అంతే తప్ప స్పెషల్ గా ఫోర్స్ చేసి ఇంత కావాలని చెప్పి అడిగేదైతే లేదు. అదే అని కాకుండా ఇదే గల్లీలో పక్కకు ఒక ఆయన డైరెక్ట్ వాని పేరు కుటుంబారావు అని వ్యక్తి, ఆయన చూసేందుకు అమాయకంగా ఉంటాడు. అమాయకంగా ఉండేసి వాళ్ళకు కూడా నేను ఫోన్ చేసి మాట్లాడిస్తా. అమాయకంగా ఉంటాడు. వాడు ఏం చేసిండంటే ఒక 3 years అవుతుంది, అందరూ ఏంటంటే ఏదైనా వెంచర్ చేస్తే ఆ వెంచర్ లో ఒక 10 ప్లాట్ల అగ్రిమెంట్ చేస్తాడు. 10 ప్లాట్ల అగ్రిమెంట్ చేసేసి ఆ 10 ప్లాట్లకు సంబంధించి ఆయన మార్కెటింగ్ చేస్తాడు. ఒక ఆఫీస్ ఓపెన్ చేస్తాడు, ఈ వెంచర్ నాదే అని అంటాడు, ఏదో ఒక పేరు పెట్టుకుంటాడు, నా ఈ ప్లాట్లు ఉన్నాయని చెప్పేసి ఆ సైడ్ లోకి వెళ్ళేసి ఇదంతా నాదే వెంచర్ అని చూపించేసి ఒక్క ప్లాట్ ని 10 మందికి అమ్ముతాడు. అట్లా దాదాపు ఒక 70-80 కోట్లు 100 కోట్ల వరకు సంపాదించినాడు. ఒక్కొక్కరు తినడానికి తిండి లేని వాళ్ళు కూడా ఇక్కడ ఒక 40 లక్షల ప్రాపర్టీ మనకు 15-20 లక్షలకు వస్తుందంటే ఎవరైనా ఆశపడతారు కదా. ఉన్నా లేకున్నా బంగారము, తర్వాత నీలాంటి వాళ్ళు దగ్గర అప్పసొప్ప తీసుకొని వచ్చి ఆ ప్రాపర్టీకి సంబంధించి కడితే వాడు ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేయదు, ఆ ప్రాపర్టీ వాది కాదు. ఇదే తిప్పి అందరినీ కూడా ఒక్కో ధర 50 లక్షలు 30 లక్షలు 40 లక్షలు కోట్లు బయట తీసుకున్న సందర్భం చాలా ఉన్నాయి. అందులో ఏమైందంటే వాళ్ళు లేడీస్ ఇద్దరు పాపము, 2 లేడీస్ దగ్గర డాక్టర్, ఆమె ఆర్ఎంపీ డాక్టరు, ఆమె కాళ్ళు లెస్సలు, అలాంటి వ్యక్తిని మోసం చేసేసి 3 సంవత్సరాల నుంచి తిప్పి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే వాళ్ళని కొట్టి పంపించారు. కొట్టి పంపించిన తర్వాత ఎస్సీ అట్రాసిటీ వీళ్ళు వాని మీద పెట్టినా కూడా ఆడు స్టేషన్ బిల్ తీసుకొని బయట హ్యాపీగా తిరుగుతుండు. వాళ్ళు ఎవరి దగ్గరికి అంటే ఒక ఎమ్మెల్యే దగ్గర తిరిగారు, పేర్లు ఎందుకు,
ఆ అడ్వకేట్ల దగ్గర తిరిగిరు, ఆ లోకల్ పెద్ద మనిషి దగ్గర తిరిగిరు, లీడర్ దగ్గర తిరిగిరు, అందరి దగ్గర తిరిగినా వాడు దొరకడు, చెయ్యడు. వాడు ఫోన్ చేస్తే లేపడు. ఇవాళ రేపు సంవత్సరాలు గడుస్తుంది. అలాంటి పరిస్థితిలో మన దగ్గరికి ఇలాంటి వాళ్ళ దగ్గర తెలుసుకొని వస్తే మనం 100% వాళ్ళకి మనం చేసినాం. నేను కూడా వాడిని ఫోన్ చేస్తే ఇవాళ అంటే 3 నెలలు 4 నెలలు బాగా సతాయించిన తర్వాత వాని అడ్రస్ దొరకలేదు. వాని అడ్రస్ దొరకకుంటే నేను వేరే వాళ్ళని పెట్టి వాని అడ్రస్ తీసుకొని పక్క ఆఫీసులోనే వాడి ఆఫీసు ఈ పక్క గల్లీనే అయితే అందులో నాకు సంబంధించి మీడియా సోదరులని ఒక 10 మందిని తీసుకొని, కొంతమంది లేడీస్ని తీసుకొని, వాళ్ళందరూ తీసుకొని కన్సల్టింగ్ పోలీస్ స్టేషన్లో సార్ పరిస్థితికి దిగిదని చెప్పి వాడిని పట్టుకొని ఆ రోజు వాని లేడీస్ అందరు కూడా ఏంటంటే ఓపెన్ గా 2 దెబ్బలు వేపించి వానికి ఇదే కాకుండా ఇంకా నువ్వేమేమి చేసినావు అవన్నీ కూడా మనం బయటకు తీయాల్సి వస్తుంది అని చెప్పి వాళ్ళకి అక్కడెక్కడ కూర్చోబెట్టి ఆ రోజు 10 లక్షలకు 13 లక్షల రూపాయలు, ఒక 3 లక్షలు ఎక్స్ట్రా రాపించి ఒక 4 lakhs రూపీస్ వాళ్ళకి ఇప్పించి ఇంకా 9 లక్షల రూపాయలు ఏదైతుందో ఇద్దరి మధ్యలో కేసు నడుస్తుంది. ఆ కేసుకు సంబంధించి ఇద్దరు ఆ రోజు కాంప్రమైజ్ ఏదైతే కోర్టులో కాంప్రమైజ్ SC అట్రాసిటీ ఏదైతుందో హైకోర్టులోనే నీకు కాంప్రమైజ్ అవుతుంది కాబట్టి అక్కడ కాంప్రమైజ్ రోజు మిగతా DD తీసుకొని రండి, వీళ్ళని తీసుకొని వచ్చేసి ఆ రోజు మీకు క్లోజ్ చేసి పంపిద్దామని చెప్పేసి ఇది ఇదివరకు అయిపోయింది. ఇప్పుడు వాళ్ళందరూ హ్యాపీ అయితే ఇది కోర్టులో కేసు ఏంటంటే ఇంకొక 1 month లోపల సెట్ అయిపోయింది. కరెక్టే కదా. ఇప్పుడు నేను ఒకటి లైవ్ లోనే ఉన్నాం. ఓకే. సో ఆ చేసిన వ్యక్తి ఎవరు ఉన్నారు చెప్పగలరా? ఇంకోటి చేసిన వ్యక్తి ఇంకోటి తెలుసా, ఇంకోటి 58 to 60 lakhs వేరే వాళ్ళు కూడా చేసినారు. అవసరం వాళ్ళు కూడా ఒకసారి మాట్లాడి వీళ్ళు కూడా మాట్లాడేసి ఇద్దరు మాట్లాడిస్తాను. నేను నా ఫోన్ మాట్లాడించకండి, నా ఫోన్లోకి వెళ్ళి మాట్లాడకూడదు చేస్తాను. ఏంటంటే ఇప్పుడు మీ ఫోన్ లో నుండి చేస్తే మీరు ఎలాగైనా పాజిటివ్ అని చెప్పుకుంటారు, ఎవరో తెలియదు. నాకు ఒకసారి నెంబర్ ఇవ్వండి, మాట్లాడండి. పర్లేదు. అట్లా ఇప్పటి వరకు నా లైఫ్ లో నేను ఎప్పుడు కూడా ఇట్లా లైవ్ లో ఇట్లాంటి పని చేయలేదు. ఎందుకు అంటే వాస్తవాలు కొన్ని జనాలకు తెలియాలి. నిజంగా లల్లన్న ఎలాంటి వ్యక్తి, లల్లన్న మంచి వ్యక్తియా కాదా ఏంది ఏం సంగతి వాళ్ళకు కూడా ఒక ఐడియా ఉండాలి. కాబట్టి నా గురించి తప్పు కంటోళ్ళు అనుకునేటోళ్లకు ఇది హలో అన్నా, నమస్తే అన్న. నా పేరు రాజేష్ అన్న. యాక్చువల్లీ జితేంద్ర అన్న మీరు? ఏం లేదన్నా, మాకు చిన్న ప్రాబ్లం ఒకటి ఉందన్నా. యాక్చువల్లీ ల్యాండ్ సెటిల్మెంట్ది. అయితే దాని గురించి మేము ఎవరి దగ్గరికి వెళ్దాం ఏంటి అని అడుగుతుంటే ఒక వ్యక్తి ఇలా లాలాపేటలలో అన్న దగ్గరికి ఒక మన తెలిసిన వాళ్ళు వెళ్ళారు. జితేంద్ర అనే ఒక అబ్బాయి, వాళ్ళకి బాగానే న్యాయం జరిగింది అని అన్నారు అనమాట. నిజమే అన్నది. అంటే దాని గురించి ఒకసారి ఏమైనా చెప్పగలరన్నా? ఉన్నది వాస్తవంగా ఉన్నది చెప్తాను. ఓకే ఓకే అన్న. యాక్చువల్గా అయితే అన్న కూడా మాకు డైరెక్ట్ కాకుండా ఒక వేరే వాళ్ళ త్రూ నుంచి మాకు పరిచయం అన్న. ఓకే ఓకే. అది యాక్చువల్ గా ఎట్లా అంటే వేరే వాళ్ళకి కూడా కొంచెం న్యాయం జరిగింది వాళ్ళ దగ్గర. ఓకే. జరిగితే మాకు ఇట్లా జరిగింది ఇది ఇట్లా అంటే అన్న పలానా మల్లన్న దగ్గరికి వెళ్ళాను నాలాబెట్టు తన క్యారీపై చేశారు మొత్తం అని చెప్పారన్నారు. అంటే పేద వాళ్ళకి కొంచెం ఎక్కువ ఇది ఇస్తాడు. కాదన్నా అన్న మా ప్రాబ్లం ఏంటన్నా, అంటే ఎవరి దగ్గరికి వెళ్దు అంటే వాళ్ళు ఏంటంటే మనం అమౌంట్ ఎంత అయితే అంత సగం తీసుకుంటారు అంటారు. ఇప్పుడు నాకు ఒక 6 లక్షలు ఒకరు ఇవ్వాలన్నా, అయితే వెళ్తే 3 లక్షలు వాళ్ళు తీసేసుకుంటారు, 3 లక్షలు ఇప్పిస్తారు అని అంటారు అనమాట. సో ఇలా ఏమైనా మధ్యలో ఉండి తీసుకోవడం ఉంటుందన్నా? మాకు అట్లాంటి ఏం లేదన్నా. అన్న దగ్గరికి వస్తే మాకు సెటిల్మెంట్ క్లారిటీగా అయింది. నాకు వస్తే ఏంటంటే యాక్చువల్ గా అతను మాకు ఒకరు 40 lakhs ఇస్తే 1 CR ఇస్తా అని చెప్పి ఒకరు మోసం చేసేసారు. ఓకే, 40 lakhs ఇస్తే 1 CR ఇస్తారని చెప్పి మాకు మోసం చేశాడు. ఓకే ఓకే. మా వాళ్ళు పెట్టేశారు లేడీస్. ఓకే. పెడితే ఇక మేము చాలా దగ్గర తిరిగినాం, మా ఇంటికి తిరిగినాం, మాకు వాడు దొరకలేడు, ఫోన్ నెంబర్ బ్లాక్ చేసేసాడు, చాలా చేసేసాడు. మేము ఎక్కిపోయినాడు. దాని తర్వాత ఇట్లా చెప్తే అన్న అప్రోచ్ అయినాం. మేము అన్నని అప్రోచ్ అయ్యి మొత్తం డీటెయిల్స్ అవన్నీ స్టేట్మెంట్స్ ఇవన్నీ చూపెట్టాం. మేము చూపెడితే అన్న సరే ఎక్కడ ఉంటాడు వాడు అంటే పలానా ప్లేస్ అని చెప్పినాం. అన్న
అంటే సరే అని అన్న అన్నట్టు సరే వెళ్దామా రేపు ఒకసారి రండి ఆఫీస్కి అని చెప్తే ఆఫీస్కి వచ్చినాము. ఆఫీస్కి వస్తే అన్న పిల్లలు ఉన్నారు, నెంబర్ మేము వెళ్ళాము, ఇల్లు చూపెట్టినాము. ఇల్లు చూపెడితే ఆ రోజు లేడు. నెక్స్ట్ డే అన్ననే వెళ్ళాడు, పట్టుకొని అన్నాడు, తను పట్టేశాడు. మాకు ఫోన్ చేసి మేము వచ్చాము, కూర్చోబెట్టి సెటిల్మెంట్ చేసి. కాదన్న ఇప్పుడు మీది 40 lakhs కదన్నా, అంటే మధ్యలో వీళ్ళు ఏమైనా తీసుకున్నారన్నా? ఒక 10-15 లక్షలు తీసుకుంటారని లేదన్నా, ఇంతవరకు ఏం తీసుకు. పర్లేదన్న, నిజం చెప్పండి, ఎందుకంటే మాకు కూడా మేము మళ్ళీ ఇవ్వాలన్నా ఒకవేళ అంటే ఏం లేదన్నా. ఇప్పుడు అదే అన్న, ఖుషిగా ఇవ్వాలి అన్న కూడా ఏంది, మేము మాకు ఇప్పించినందుకు మేము ఖుషిగా ఇవ్వాలి, అంతేగాని అన్నేం. అంటే కొంతమంది ఏమన్నారంటే అన్న, ఇలా వెళ్ళిన తర్వాత మీరు వాళ్ళు డిమాండ్ చేస్తారు, ఇవ్వకపోతే మళ్ళీ మీ మీద కూడా కొంచెం ఇలా రుబాబు చేస్తారు అని అన్నారనమాట. అందుకని ఒకసారి వెళ్లే ముందే ఇంతకు ముందు ఎవరైనా హెల్ప్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అడిగి తెలుసుకుందాం అని. అంటే మనకి ఇప్పుడు ఏంటంటే మీలాగా 40 లక్షలు కాకపోయినా మాకు ఒక 6 లక్షలైనా మాకు అదే ఎక్కువ కదన్నా, అందుకని. లేదన్న, మాకైతే సగం అమౌంట్ ఇప్పించాడు, ఇంకో కొంచెం అమౌంట్ ఉన్నది, అది మాకు ఈ నెలలో ఇస్తా అని చెప్పి అతను ఒప్పుకున్నాడు. అదేం లేదు, అన్న దగ్గర పోయినప్పుడు మాకు సక్సెస్ఫుల్ గా అయింది. ఎందుకంటే మాకు మేము అన్నకు ఖుషిగా ఇచ్చేసేది. సరే అన్న, సరే ఒక్క నిమిషం ఆగండి, మీరు చెప్పింది అయిపోయింది, నేను ఒక్కసారి చెప్తాను వినండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ చెప్పిన థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇప్పుడు ఏంటంటే నా పేరు యాంకర్ రాజేష్ అన్న. నేను యాక్చువల్లీ అన్న దగ్గరే ఉన్నాను, ఇంటర్వ్యూ చేస్తున్నా యాక్చువల్లీ. సో మీరు ఇలా చేస్తారంటే సెటిల్మెంట్ ఎంత తీసుకుంటారు ఏంటి అని అడిగితే, నేను రీసెంట్గా ఒకరికి చేశాను, ఎంత తీసుకున్నా మీరే అడగండి, వాళ్ళు ఏం చెప్తారు అన్నారన్న. నిజంగా అంటే అన్న ఏం చెప్పారు యాజ్ టీజీ మీరు అదే చెప్తున్నారు. ఈ మధ్యన ఏంటంటే ఇలా చేస్తే అంటే వాళ్ళ ఫోన్లో నేను చేస్తే తెలిసిపోతుంది, వాళ్ళు ఇలాగే చెప్తారులే అనుకున్నా. ఇంకొకటి అన్న అంటే మేము హెల్ప్ ప్రెజర్ గా మేము ఇస్తే అన్న కూడా ఏమన్నా ఒక ట్రస్ట్ కి థ్యాంక్ యూ అన్న, ఒక ట్రస్ట్ ఉన్నది అన్నది వాళ్ళది, ఒక ట్రస్ట్ కు ఇచ్చేస్తే వాళ్ళకు గరీబ్ వాళ్ళ పిల్లలు ఉన్నారు అక్కడ ఇవ్వాలని చెప్పారు. థ్యాంక్ యూ అన్న. ఇగో ఒకసారి అన్నతో మాట్లాడండి, ఇస్తాను. హలో, నమస్తే అన్న. నమస్తే నమస్తే నిషాన్ భాయ్, బావరా? నమస్తే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీరు మమ్మల్ని ఆదుకున్నారు. మీరు నేను ఆదుకునేముంది, మీ టైం బాగుంది, మీ డబ్బులు వేరేళ్ళకి వెళ్ళినాయి, మళ్ళీ మీ డబ్బులు మీకు రావాలని రాసి పెట్టిరు, కొంచెం కష్టపడింది. కాకపోతే ఏంటంటే అట్లేం లేదు, కాకపోతే ఏంటంటే నా అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే ఇప్పుడు నాకంటే సిటీలో పెద్ద పెద్ద కట్అవుట్లు ఉంటారు, ఫైల్వాన్స్ ఉంటారు, పెద్ద పెద్ద రౌడీ షీటర్స్ ఉంటారు, వీళ్ళందరూ కూడా ఎంతో మంది ఉంటారు. అయితే వాళ్ళందరితో పాటు నాకు కూడా దేవుడు చిన్న అవకాశం ఇచ్చిండు 10 మంది దగ్గర రావడం. నేను కూడా నా నుంచి అయినంత మటుకు ఎవరికైనా గరీబులకు, ఎవరికైనా మోసం చేసిన వాళ్ళకు ఏదైనా హెల్ప్ చేయడము నా అదృష్టంగా భావిస్తున్నా. బైజా పట్ల ఏం లేదు. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. అది ఆల్మోస్ట్ నాకు తెలిసి నాకు ఇంకో 3-4 రోజుల లోపల అది మీది మొత్తం కూడా కంప్లీట్ అయిపోతుంది. అయిపోతుంది. నేను ఫోన్ చేసిన, పొద్దుగాల ఫోన్ చేసిన, ఇప్పుడు వచ్చే మండే రోజు మిగతాది ఇచ్చేస్తాను సార్ అని చెప్పిండు. మిగతా అయితే అమౌంట్ వచ్చేసింది కదా? రైట్, థ్యాంక్ యూ బ్రదర్. ఓకే, మాట్లాడండి సార్ దగ్గర. థ్యాంక్ యూ అన్న, నేను మళ్ళీ చేస్తాను. థ్యాంక్ యూ, సూపర్ అన్న. అంటే నేనైతే నిజంగా చెప్తున్నా, కొన్ని నమ్మలేదు, ఇక్కడికి వచ్చిన వరకు కొన్ని నమ్మలేదు. అంటే అందరూ అలాగే అంటారు, మేము చేస్తామంటారు, ఫైనల్గా వచ్చేసరికి వాళ్ళకి కావాల్సింది వాళ్ళు తీసుకుంటారు అన్నారు. అలా ఇప్పుడు నువ్వు అంటే లైవ్ కాల్లో చూపించారు కాబట్టి నాకు నమ్మకం వచ్చింది. బట్ మనకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నారన్న, ఆయనకి ఏంటంటే వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు 40 సంవత్సరాలు 30 సంవత్సరాల నుండి ఉంటారంట. సో ఆ ఇంట్లో వేరే వాళ్ళు వచ్చి ఇది మాది, మా తాత పేరు మీద ఉందని అన్నారంట. ఒకసారి వాళ్ళ కేసు ఒకసారి మాట్లాడండి, మీకు ఏమనిపిస్తుందో ఒకసారి చెప్పండి. మాట్లాడతారా? 100% ఎందుకు మాట్లాడు. లాస్ట్ టైం కూడా నేను ఒక ఇంటర్వ్యూ చేశానన్న. ఒక ఇంటర్వ్యూలో ఒక వ్యక్తికి ఒక 2 lakhs ఇవ్వాలంటే నేను మాట్లాడా, లైవ్లో ఇచ్చేసరికి నెక్స్ట్ డేనే వాళ్ళు క్లియర్ అయిపోయాయి. నిజంగా అది చాలా మంది చూసి ఇది ఫేక్ రియల్ అన్నారు. వాళ్ళందరికీ ఏమో కానీ వచ్చినోడికి న్యాయం అయితే జరిగింది. సో అందుకే మీరు ఈ టైంలో నాకు కరెక్ట్గా దొరికారు, కలిశారు కాబట్టి నేను ఒకసారి చేస్తాను. ఓకేనా అన్న? నమస్కారం అన్న. నమస్తే అన్న, నేను రాజేష్ అన్న. నమస్తే, బాగున్నారా? బాగున్నానన్న. అయితే ఇప్పుడు నేను ఒక ఇంటర్వ్యూకి వచ్చానన్న.
యాక్చువల్లీ ఇంటర్వ్యూ అవుతుంది. ఇక్కడ ఒక అన్నేమో లాస్ట్ అంటే బిఫోర్ కొంతమందికి హెల్ప్ చేశారు. ఏమైనా సెటిల్మెంట్ ఉన్నా లీగల్ పరంగా మేము వాళ్ళని సెటిల్ చేస్తాం అని అన్నారు. సో లాస్ట్ టైం మీరు ఒకసారి నాకు కాల్ చేసి ఇది అన్నారు కదా, ఏదో ఇల్లు గురించి ఏదో చెప్పారు. అదైతే అన్న ఇక్కడ ఉన్నారు, ఒకసారి మాట్లాడతారా? ఒకసారి మీరు చెప్పండి, అది ఎంతవరకు క్లియర్ అవుతుందో చెప్తారా? ఇవ్వండి. హాయ్ బ్రదర్, చెప్పండి బ్రదర్. నమస్తే అన్న. నమస్తే నమస్తే బ్రదర్, బాగురా? బాగున్నా, మీరు బాగున్నారా? ఫైన్ ఫైన్ బ్రదర్. మనది ఒకటి ఇల్లు ఉన్నదన్న. ఓకే. అయితే మా తాతల పేరు మీద ఉన్నదన్న అది. ఓకే. అయితే వేరే వాళ్ళు కూడా వాళ్ళ తాత పేరు మీద ఉన్నదని వాళ్ళు కూడా డాక్యుమెంట్ తీసుకొని వచ్చారన్న. ఓకే. ఇప్పుడు ప్రజెంట్ గా మాకు అక్కడ ఉండనిస్తలేరు. ఓకే. మాకు కొంచెం న్యాయం చేయాలన్న అది దాని గురించి. ఇది ఎక్కడ వస్తుంది వైసా ప్రాపర్టీ మీది? ఇది మాది ఓల్డ్ సిటీ అన్న. ఎన్ని గజాలు ఇది? ఇది 200 యార్డ్స్ ఉంటది అన్న. ఓకే. అందులో ఇల్లు ఉందా? ఇల్లు ఉన్నదన్న, పాత ఇల్లు ఉన్నది. ఓకే. ఆ ఇంట్లో ఇప్పుడు మీ తాత వాళ్ళు అంటారు, మీ తాత వాళ్ళ నుంచి మీరే ఉండేదా? మేమే ఉండేది. ఒకటి కూలిపోయింది అన్న అది. ఓకే. ఒకటి కొంచెం ఉన్నది ఇప్పుడు ఇల్లు. వేరే వాళ్ళు కూడా డాక్యుమెంట్ తీసుకొని వచ్చారు ఇది మాది అని. వేరే వాళ్ళంటే వాళ్లకు మీకు ఎలాంటి సంబంధం ఉంది? గోత్రం గాని, ఇన్సెల్ గాని, ఇంటి పేరు గాని ఏమైనా ఉన్నాయా? లేదన్న. వాళ్ళు ఏం డాక్యుమెంట్ తీసుకొని వచ్చారు? వాళ్ళు కూడా ఏంటంటే పాత డాక్యుమెంట్ తీసుకొని వచ్చారు. ఇది ల్యాండ్ మాది కూడా ఈ ల్యాండ్ అని చెప్పి. రిజిస్ట్రేషన్ ఉందా? నోటరీ ఉందా? పాత నిజాం కాలం డాక్యుమెంట్ ఉన్నది అన్నది. నిజాం కాలం సంబంధించిన డాక్యుమెంట్ అంటే మీ దగ్గర ఏం డాక్యుమెంట్ ఉంది? మాది కూడా అదే పాత డాక్యుమెంట్ ఉన్నది నిజాం కాలం. ఓకే. కబ్జాలు ఎవరున్నారు ఇప్పుడు? అంటే ఒక రూమ్ లో మేమే ఉంటున్నాము, మిగతా మొత్తం కూలిపోయింది అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి కబ్జాలో మీరే ఉంటురా? మీరు కబ్జాలో ఉంటే డాక్యుమెంట్ మీరు జెన్యూన్ అంటే మన బైసాబ్కి ఏదైతుందో ఒక్కసారి మీరు అప్రూవ్ చేయి. న్యాచురల్ గా మీరు కామన్ గా రండి. మా ఇద్దరు కొడుకులు కూడా అడ్వకేట్సే. మీ డాక్యుమెంట్ జెన్యూన్ గా ఉంది అనుకుంటే అవన్నీ ఒకసారి చెక్ చేసి నిజంగా మీకు అట్లాంటి అన్యాయం ఏం జరుగుతుంది అంటుంటే కన్సల్టింగ్ పిఎస్ లో నేను కంప్లైంట్ చేపిస్తా. అది కాదు అనుకున్నా కూడా ఆ ఓల్డ్ సిటీలో నాకు సంబంధించి నా మిత్రులు కానీ, నా ఫ్రెండ్స్ కానీ వేల మంది ఉన్నారు, మంచి లీడర్స్ ఉన్నారు, పెద్ద మనుషులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా నేను దగ్గర పెట్టుకొని మీకు 100% మీకు న్యాయం చేసే ప్రయత్నం నేను చేస్తా. మీరు డోంట్ వరీ, బేఫికర్ ఉండండి. ఓకే. మీ సైడ్ న్యాయం ఉన్నదంటే 100% మనం సపోర్ట్ గా నిలబడతాం. సంతోషం. మీరు వాళ్ళు తాత కంటే మీరు మన్మన్లా కాదా ఇవన్నీ కూడా మీరు ఒకసారి నేను కూడా నిర్ధారించుకోవాలి కదా. అంటే మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ అవన్నీ ఉంటే కూడా మీరు ఏమైనా ఉంటే తీసుకొని రండి. అంటే ఎవరో వస్తున్నారంట, కొంచెం ఖాళీ చేయరా? అది మీరేం ఖాళీ చేయొద్దు, ఇంట్లోనే ఉండాలి. రెండో నేను ఒకటి చెప్తున్నా, అంటే ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మిమ్మల్ని ఎవరైతే భయభ్రాంత గురి చేస్తారో, మీ ఆ ఇంట్లో కబ్జా అన్నారు కదా, మీరు కన్సల్టింగ్ పిఎస్ లో పోయి ఫస్ట్ ఒక కంప్లైంట్ చేయండి. సార్ ఇట్లా మేము ఇంట్లో ఉంటున్నాం, ఇది మా తాత ప్రాపర్టీ, ఎవరో వేరే వాళ్ళు తెలియని వ్యక్తులు వచ్చేసి ఈ ప్రాపర్టీ మాది, మీరు కాల్ చేయమంటారు అని చెప్పేసి మమ్మల్ని డిస్టర్బ్ పెడతారు సార్, కొంచెం దయచేసి మాకు న్యాయం చేయండి సార్, మాకు కొంచెం సెక్యూరిటీ ఇవ్వండి, వాళ్ళు మమ్మల్ని భయభ్రాంత గురి చేస్తారని చెప్పేసి ఒక కంప్లైంట్ రాసియండి. ఏదైనా న్యూసెన్స్ అనుకున్నప్పుడు అప్పుడు చట్టం ఎవరు చుట్టం కాదు, లా అండ్ ఆర్డర్ ఉంది తెలంగాణ రాష్ట్రంలో. ఎలాంటి మీరు వరి అవసరం లేదు. అంతకంటే ఇంకెక్కువ ఏమన్నా డిస్టర్బ్ అనిపిస్తే నా నంబర్ కూడా నేను ఇస్తా తమ్ముడికి. తమ్ముడు దగ్గర నంబర్ తీసుకొని ఎవరైనా వస్తే నాకు ఒకసారి వాళ్ళ నాకు దగ్గర డైరెక్ట్ కాంటాక్ట్ మాట్లాడి అంటే నేను మాట్లాడతా, ఏం వరి కాకండి. ఓకే ఓకే అన్న, నేను నెంబర్ షేర్ చేస్తా. మీరు ఏదైనా ప్రాబ్లం అయితే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. ఫ్రీ టైం వచ్చి ఒకసారి కలిసి మాట్లాడండి అన్న. ఓకేనా? సరే అన్న, బాయ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నిజంగా అంటే ఎప్పటి నుండో పాపం వాళ్ళు ఫీల్ అవుతున్నారు. నాకెవరు తెలీదు ఇలా చెప్పుకుంటే పోతే సార్, మీ దగ్గర నేను మాట్లాడగలను కూడా డైరెక్ట్ మీకు నంబర్లు ఇస్తా. ఇప్పుడు ఏం అనుకోలేదు కదా, నీకు ఈ ఇంటర్వ్యూ కూడా సరిపోదు. 3-4 రోజుల వరకు కూడా నీకు టైం సరిపోదు, వాళ్ళ దగ్గర మాట్లాడుకుంటూనే పోతావు. రీసెంట్లీ ఖమ్మం దగ్గర ఉందా, ఖమ్మం ఒక లేడీ ఏం చేసిందంటే నమ్మిచ్చేసి హౌస్ వైఫ్ వాళ్ళని నమ్మిచ్చేసి ఒక 38 లక్షలు 50 లక్షలు 58 లక్షలు తీసుకురాలి. తీసుకొని ఏంటంటే కొంచెం వడ్డీ ఇచ్చినట్లు చేసి ఆశ లాస్ట్కి వచ్చే వరకు అసలు లేదు, వడ్డీ లేదు, ఏం లేదు. ఇప్పుడు 2 years అవుతుంది. వాళ్ళని ఆగమాగం చేసి ఇచ్చేసేసారు. లాస్ట్కు వీళ్ళ పరిస్థితి కూడా బ్యాంకుల్లో లోన్లు తీసుకొని అవన్నీ డిస్టర్బ్ అవుతారని చెప్పేసి
మనం ఖమ్మం వెళ్ళి ఆ ఖమ్మంలో కూడా వీలైనంత మటుకు అక్కడ వరకు వెళ్ళారన్నా? ఎక్కడ తెలంగాణ రాష్ట్రం ఎక్కడ ఉన్నా అక్కడికి వెళ్తాము వెళ్తాం, ఎందుకు వెళ్ళాం? ఏ విలేజ్ లో సమస్య ఎక్కడైనా ఇక్కడ న్యాయంగా ఎక్కడైతే న్యాయంగా ఉన్నారో అక్కడ తెలంగాణ 2 రాష్ట్రాల్లో 3 రాష్ట్రాల్లో తమిళనాడు కానీ కర్ణాటక కానీ ఇక్కడ నాకు సంబంధించి ప్రతి ఏరియాలో నన్ను గుర్తుపట్టి నన్ను ఇష్టపడి మాకు మంచి బాండింగ్, ఒక అన్నదమ్ముల బాండింగ్ ఉంటుంది కాబట్టి ఎక్కడ వెళ్ళినా కూడా వాళ్ళ దగ్గర వెళ్ళి ఎక్కడ వెళితే అక్కడ ఆ ఊరికి సంబంధించి ఆ ఊరు పెద్ద మనుషుల దగ్గరనే నేను న్యాయం చేయించుకొని తీసుకొచ్చి వీళ్ళకి న్యాయం చేయించగలుగుతాను. అలాంటి ఎట్లాంటి ఒక్కోళ్ళు ఉన్నాయి, ఎందుకో చెప్పుడు పోతే చాలా ఉన్నాయి. సరే ఎనీవే, అంటే జనరల్ గా ఇప్పుడు అంటే బయట ఉన్న సొసైటీ గురించి చెప్తున్నా. ఇప్పుడు మీలాగా హైదరాబాద్ లో చాలా మంది ఉన్నారు, ప్రతి ఏరియాకి వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళు చేసే పని ఎలా ఉందంటే న్యాయం చేస్తారు ప్రతి ఒక్కరికి. ఎవరైనా గరీబోలు అని ఉన్న వాళ్ళకి హెల్ప్ చేస్తారు, మోసపోయే అన్న దగ్గరికి వెళ్ళి బెదిరించి తీసుకుని వస్తారు. బట్ ఎండ్ ఆఫ్ ది లాస్ట్కి వచ్చేసరికి రౌడీలు, గోండాలు అనే ఒక పేరు అయితే వినిపిస్తుంది అనమాట. వీళ్ళు చేసే పని మంచిదే కానీ ఆ పనికి తగ్గ పేరు రావట్లేదు అన్న. ఇందులో కరెక్ట్ చెప్పారు మీరు. అయితే రియల్ లైఫ్ వచ్చే వరకేమో అలాంటి పనులు చేస్తే హీరోలు అవుతారు. రియల్ లైఫ్ వచ్చే వరకు అలాంటి పనులు చేస్తే వీళ్ళు ఏంటంటే జీరోలు అవుతారు, రౌడీలు అవుతారు, గుండాలు అవుతారు, రౌడీ షీటర్లు అవుతారు. అది ఎంతవరకు కరెక్టో ఈ సమాజం ఆలోచించాలి. రెండవది నేనేమంటున్నంటే, సినిమాల్లో వాని పని వాడు చేసుకుంటా ఉంటాడు హీరో, వాని వర్క్ వాడు చేసుకుంటా ఉంటాడు. ఇంటి పక్కన ఆపద వచ్చింది, ఎవడో వచ్చేసి ఒక అమ్మాయిని రేప్ చేస్తానికి వచ్చిండు, ఎవడో అమ్మాయిని ఎత్తుకుపోయిండు, ఎవడో అమ్మాయిని చీడాయించిండు, ఎవడో వాని దగ్గర వచ్చేసి పొలాలు కబ్జా పెట్టిండు, ఎవరో వచ్చేసి ఎవరో ఉత్తరాన్ని మర్డర్ చేసిండు, ఏమో చేసిండంటే ఇదంతా కూడా ఏంటంటే దానికి సంబంధించి వాడు ఏ పని చేసినా జనాల మధ్యలో అందరి మధ్యలో ఏంటంటే ఆడి హీరో అని చూపిస్తారు. ఇదే రియల్ లైఫ్కి వచ్చే వరకు ఎలాంటి ఏదైనా ప్రాబ్లమ్కి వస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఏదైనా వేసి మనం హీరో అని కాదు, మనసున్న ఏ వ్యక్తి అయినా కూడా అక్కడ ఏదైనా చెడు జరిగినా ఎవరికైనా అన్యాయం జరిగినా స్పందించి అక్కడ పోయి అడ్డుకునే మనస్తత్వం ఉన్నోడు వాడు నిజంగా అసలైన హీరో. రౌడీజంగా ఎవడైతే రౌడీ సిటర్ అని చెప్పేసి వాళ్ళు ఎవరైతే పిలుస్తున్నారో అందరినీ అని కాదు, 90%, 10% అంటే వాళ్ళు సెల్ఫ్ గా వాళ్ళు ఏదైనా చేయాలని చెప్పి వేరే విషయం. 90% ఇవాళ రౌడీలా ఉన్నారు, వీళ్ళ ముద్రాలు వేసేసి రౌడీ షీటర్లు ఉన్నారు, వీళ్ళ భయంకరం ఉన్నారు, వీళ్ళు సెటిల్మెంట్ చేస్తారు, వీళ్ళు దందాలు చేస్తారని ఎవరైతే చెప్తారో వాళ్ళందరూ కూడా స్వచ్ఛమైన మంచి మనసున్నోళ్ళే ఇవాళ గ్రేటర్ హైదరాబాద్ లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఈ భారతదేశంలో అందరూ కూడా మంచి మనసు. నేను అంటే లిటరల్లీ నేను చూసా చాలా మంది. ఇప్పుడు మిమ్మల్ని కలడమే కాదు, మిమ్మల్ని మనం ఆల్రెడీ ఒక 3 years నుండి మనం కలుస్తున్నాం. ఇంటర్వ్యూ చేసే ఆ టైం అదృష్టం ఇప్పుడు వచ్చింది, కానీ ఇంతకుముందు మనం చాలాసార్లు అలాగే చాలా మందిని కలిసా. వాళ్ళకి బయట వాళ్ళు అనుకునేది వేరు, లిటరల్లీ వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళ బిహేవియర్ కానీ వాళ్ళ ప్రవర్తన కానీ వాళ్ళ ఇంట్లో మనుషులు కానీ ఎలా ఉంటారంటే నువ్వు బయట నుండి వచ్చావని కూడా వాళ్ళు అంటారు. ఇంట్లో వాడు మా తమ్ముడు అన్నట్టు పిలుస్తారనమాట ప్రతి ఒక్కరు. నేను అలాగే చూసా. అలాంటి వ్యక్తుల్లో ఇంకో వ్యక్తి ఏంటంటే శంకర్ అన్న. ఈ పేరు గట్టిగా వినిపిస్తూనే ఉంటుంది. శంకర్ అన్నది రేర్గా 1-2 ఇంటర్వ్యూలు నేను చూసా. ఆయన చెప్పేది అంటే నేను పర్సనల్గా కూడా కలిసాను వెళ్ళి. ఆయన చెప్పేవి ఆయన లైఫ్ స్టోరీలో చూసుకుంటే ఎవరు ఫేస్ చేయలేరు, అన్ని ఇవి జరిగాయి. సో ఏంటన్న శంకర్ అన్న గారికి మీకు ఏంటి ఆ రిలేషన్షిప్, ఎక్కడ మొదలైంది? ఒక తమ్ముడు అనే ఒక దీని వరకు వెళ్ళారంటే ఎలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ముద్రాజు కమ్యూనిటీకి సంబంధించి మా ముద్రాజు కులంలో పుట్టడం శంకర్ అన్న ఒక అదృష్టంగా భావిస్తుంది. నేనే కాదు, ఈ భారతదేశం సంబంధించి అందరు ముద్రాజులు కూడా, ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళైతే ఏంటంటే ఆయన శంకరన్న లాంటి వ్యక్తి మా ఇంట్లో పుట్టలేదే అనుకుంటే వాళ్ళు కొన్ని వేల మంది, లక్షల మంది ఉంటారు. ఎందుకంటే శంకరన్న దూరం కొండలు నులుపు అన్నట్టు దూరం కొండలు మాకేందంటే చూస్తేందుకు అందాన్ని కనిపిస్తాయి. దగ్గరికి వచ్చిన తర్వాత ఎవరెవరి వ్యక్తిత్వం, ఎవరెవరి మనస్తత్వం, ఎవరెవరి ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా దగ్గరికి వచ్చిన తర్వాత అడుగుతూనే కానీ తెలుస్తాయి. అంటే శంకరన్న లైఫ్ స్టైల్ కూడా అంతా కూడా ఏంటంటే ఒక మెకానిక్, బుల్లెట్ మెకానిక్ దగ్గర నుంచి మొదలు పెడితే అక్కడ జరిగిన సందర్భం ఏంటంటే ఇంతకుముందు విన్నట్టు వాళ్ళు రౌడీస్ వీళ్ళు ఇట్లా అట్లా అనేసి అనుకుంటారు కదా, రౌడీ షీటర్ అనుకుంటారు కదా. రౌడీ షీటర్ పుట్టగానే ఒక రౌడీ షీటర్ కాదు పరిస్థితి. మనము ఒక ఏజ్ వచ్చిన తర్వాత అక్కడ జరిగే సందర్భాన్ని బట్టి అక్కడ న్యాయం జరుగుతున్నది, ఎవరికి మంచి జరుగుతున్నది అంటే ఎవరిని ఏమన్నారు
అక్కడ మన కళ్ళ ముందు ఏదైనా అన్యాయం జరుగుతుంటే దాన్ని ఎదిరించడానికి ఎప్పుడైతే మనము పూనుకుంటామో అక్కడి నుంచి మన మీద ఈడు మంచోడు కాడు, వీడు అవారగాడు, వీడు ఫాల్తుగాడు, అక్కడి నుంచి మన మీద అలిగేషన్ స్టార్ట్ అవుతాయి. కానీ చేసే మంచి పని ఏదైతుందో ఏ ఫ్యామిలీకి చేస్తామో ఆ ఫ్యామిలీకే మనము దేవుళ్ళకి కనిపిస్తాం. మిగతా వాళ్ళందరూ కూడా అరే మనం మంచి పని చేసిందని చెప్పేసి ఎప్పుడు కూడా మిగతా వాళ్ళు అనుకోరు. సొంత మన ఇంట్లో ఒక 4 అన్నదమ్ములు ఉంటేనే ఆ 4 అన్నదమ్ముల మీద ఎవడు బాగుపడితే ఒకడు ఇది బయట మాత్రము ఎందుకు ఎవడెందుకు ఒక మంచి వ్యక్తి ఒక మంచి డెవలప్ అవుతుండు, ఒక మంచి పేరు వస్తుందంటే ఎందుకు వాళ్ళు జీర్ణించుకుంటారు, విషయం కక్కేస్తారు. అలాగా అన్న ఏరియాలో అప్పట్లో ఇలా సోషల్ మీడియా లెవెల్ సోషల్ మీడియా ఆ సోషల్ మీడియా లేదు, ఫోన్లు లేవు, ఏం లేవు. ఆ రోజుల్లో ఓల్డ్ సిటీ నుంచి కానీ అక్కడి నుంచి ఇక్కడ నుంచి వచ్చేసి సిటీ మొత్తంలో షాపులలో మీకు తెలియదు. ఇవాళ రోడ్ల మీద కూరగాయలు అమ్ముతారా, రైతు బజార్ అని చెప్పి కూరగాయల అమ్మల దగ్గర కూడా వచ్చి షాప్ దగ్గర 10 రూపాయలు 20 రూపాయలు వసూలు చేసుకొని వెళ్తారు. ఇవాళ కూడా 50 రూపాయలు. అట్లా ఇదంటే ఇది లీగల్ గా ఏంటంటే వాళ్ళకి సంబంధించి డిస్టర్బ్ కాకుండా అక్కడ ఊడడం చేయడం అట్లాంటిదని దీన్ని ఒక న్యాయం ఉంది. వేరే వాళ్ళు వచ్చేసి ఆ ఏరియాల నుంచి అంబర్పేటే కాకుండా గ్రేటర్ హైదరాబాద్ మొత్తంలో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క డాన్ సంబంధించి వాళ్ళందరూ కూడా డైలీ కలెక్షన్ వసూలు చేశారు. ప్రతి షాప్ దగ్గర, కూరగాయల బండి దగ్గర, చేపల బండి దగ్గర, వీడి దగ్గర, వాళ్ళ దగ్గర, ఫ్రూట్స్ బండ్ల దగ్గర అందరి డబ్బులు బిజినెస్ నడవకుంటే పైసలు లేకుంటే రోడ్డు మీద పాడేయడం చేయాలి, ఇట్లాంటివి జరిగేది. అట్లా శంకరన్న వాళ్ళ ఏరియాలో కూడా వేరే తెలియని వ్యక్తులు వచ్చేసి ఆ ఏరియాలో రౌడీజం చేయడం, పక్కన కొట్టడము చేయడం ఇలానే చేస్తుంటే శంకరన్న అంటే మా ఏరియాలో వచ్చేసి మీరు ఎక్కడి నుంచి వచ్చి ఏది పోయి దౌర్జన్యం అని చెప్పేసి ఆ రోజు శంకరన్న ప్రశ్నించడం జరిగింది వాళ్ళని. ఆ తర్వాత అరే మనం ఇప్పటివరకు మమ్మల్ని అడిగిన మగోడే లేడు, నువ్వేది మమ్మల్ని ప్రశ్నిస్తున్నావు అని చెప్పేసి ఆ రోజు శంకరన్నని మీద ఆ రోజు అటాక్ చేయడం, శంకరన్న తిరగబడి వాళ్ళని కొట్టడం చేయడం. ఈ తర్వాత ఏమైందంటే అరే మనకు ఫలాని వ్యక్తి, మనకు చాలా సినిమాలు చూసింటారు, ఫలాని వ్యక్తి మనకు అడ్డం వస్తుండు, మనల్ని కొట్టిండు, మన పరువు అయింది అని చెప్పేసి శంకరన్న మీద అటాక్ చేయండి, శంకరన్నని మర్డర్ చేద్దామని ఒక ప్లాన్ చేసుకోవడం, వాళ్ళు రావడము చేయడము, ఇట్లా ఈయనకి ఎన్నోసార్లు ఆటుపోట్లు, వాళ్ళకి ఎన్నోసార్లు ఇట్లాంటివి జరిగి 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 శంకరన్న వైపు ఏదో తెలియని ఒక పెద్ద శక్తి ఉంది. శంకరన్న శరీరంలో కూడా శంకరన్న మీద ఆశీస్సులు ఉన్నాయి అది శంకరన్న మీద. అట్లా చిన్న రౌడీ షీటర్, చిన్న గల్లీలో ఉన్న రౌడీ షీటర్ కూడా ఇవాళ కనుమరుగు అయిపోయాడు, చనిపోయారు, మర్డర్లు అయిపోయారు. కానీ శంకరన్నకు సంబంధించింది 1-2 కాదు, ఒక దగ్గర ఒక 20 నుంచి 30 సంవత్సరాల మధ్యలో జైలు జీవితాలే గడిపిండిన. కొంతమంది ఒక 5 నెలలు 6 నెలలు 2 నెలలు 3 నెలలు పోతే జైల్లోనే చచ్చిపోతారు, నాకు ఎందుకు ఈ పెంట అని చెప్పేసి. కానీ ఇన్ని సంవత్సరాలు జైలు కటాంచిన, ఆయన నరాలు ఊసేసిన, ఆయనని తల్వార్లతో కడుపంతా చింపేసి పేగులు బయటపడితే మళ్ళీ పేగులు లోపలేసేసుకొని మళ్ళీ బట్ట కట్టుకుని తీసుకొని వచ్చి బతికి చేసి ఇవాళ ఉండడము. మనమేనా ఎన్నోసార్లు బాంబులు వేసిన 1-2 చెప్పుకుంటూ పోతే ప్రతి క్షణం ప్రతి నిమిషం ఆయన ప్రాణగండమే. అన్నిట్లో నుంచి కూడా ఆయన తప్పించుకుంటూ చేసుకుంటూ బయటికి రావడం. చాలా మందిని అనుకుంటారు, చాలా మంది మర్డర్లు చేసారు, చాలా మంది ఇది చేసుకుని అనుకుంటారు, కానీ ఏది కూడా ఒక్కటి కూడా ప్రూఫ్ కాలేదు ఇప్పటి వరకు. స్వచ్ఛందంగా ఇవాళ జనజీవన సమితిలో కలిసినట్టు పబ్లిక్ లో ఉంటూ పబ్లిక్ సేవ చేసుకుంటూ ఎన్నో అనాథ ఆశ్రమాలను నడిపిస్తుంటూ నిరుపేదలకు అందరికీ అన్నం పెడుతూ ఆయన ఒక పూట తిన్నా తినకపోయినా 10 మంది గురించి ఆలోచించే వ్యక్తి కాబట్టి ఇవాళ ఆయన ఇవాళ ఆ రోజు ఏదైతే నేమ్ ఉందో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఇవాళ వరకు కూడా కంటిన్యూ అవుతుంది. అందులో మంచి నేమ్ ఉన్నది ఇవాళ శంకరన్న కంటే ఆయనకు ఏదో ఆశీర్వాదం ఉంది, 2 అందరి బ్లెసెస్ ఉన్నాయి. దాంతోపాటు ఏంటంటే మంచి మంచి హీరోలు వస్తారు, మంచి మంచి సినిమాలు తీస్తారు. వాళ్ళకు ఒక 1-2 ఇయర్స్ సినిమాలు మంచి నడులు అనుకో వాళ్ళు మరుగున పడిపోతారు. కానీ ఇవాళ అంబర్పేట శంకరన్న గత 30 సంవత్సరాలు 70 దగ్గర 40-45 సంవత్సరాల నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు ప్రజెంట్ ఈ రోజు వరకు కూడా ఆయన హీరోగానే చూస్తారు. అంటే అది నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు. అది అందరికి సాధ్యం కాదు, కొంతమంది యుగ పురుషుడు అంబర్పేట శంకరన్ అని నేను అనుకుంటున్నా. ఎంతో మంది వస్తారు, ఎంతో మంది పోతారు. దానికి సంబంధించి మాత్రం అంబర్పేట శంకరన్నకు నాకున్న బాండింగ్ ఏంటంటే ఒక అన్నదమ్ముల బాండింగ్. నేను ఆయన లెక్క ఫేస్ రీడింగ్ తో ఉండడమా లేదా నేను అన్న కూడా మీ ఇద్దరు బాగా మ్యాచ్ అయింది కదా. అన్నకు సంబంధించి అన్న ఏ పని చెప్పినా
మేము చూత తప్పకుండా పాటించడము, అన్న అడుగుజాడల్లో మేము కూడా అన్న ఏ సేవా కార్యక్రమం చేస్తుంటాడో అన్నకు సంబంధించి అన్న పేరు వెంటకంతా కూడా ఖరాబ్ కావద్దు, అన్న ఎలాగైతే మంచి పేరు ఉందో ఆ పేరును మేమందరం ఖరాబ్ చేయకుండా మా నుంచి అన్న 10 రూపాయలు సాయం చేస్తే కనీసం మేమేమన్నా 5 రూపాయలు సాయం చేయాలి 10 మందికి అని చెప్పేసి ఆ ఉద్దేశంతోన ఇవాళ మార్కెట్ లో మేము అన్న తమ్ముడుగా ఇవాళ మార్కెట్ లో స్టాండర్డ్ గా నిలబడ్డం. అన్న కూడా నాకు చాలా దగ్గర నుంచి చుట్టం అవుతాడు కాబట్టి అలాగే అది కంటిన్యూ కొనసాగుతూ అన్న తమ్ముడుగా అందరు అనుకోవడం, అన్న తమ్ముడుగా నేను కూడా నన్ను అన్న రిసీవ్ చేసుకోవడం ఎన్ని జన్మల పుణ్యం అని అనుకుంటా. నాతో పాటు ఇంకా 100 మంది 1000 మంది ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో ఎన్టీ రామారావు తర్వాత ఎన్టీఆర్ అన్న అని చెప్పేసి రామారావు అన్నగారు అని ఇలా పిలుస్తారో అంబర్పేట్ శంకర్ అన్న అని చెప్పేసి ఈ ఇద్దరికి ఇంత బ్యూటిఫుల్ నేమ్ వచ్చిందని నేను అనుకుంటున్నా. అది ఏ జన్మ చేసుకున్న పుణ్యం అన్న. మా అన్న ఎప్పుడు శంకర్ అన్న చిరంజీవి 100%. అంటే ఎన్నిసార్లు ఎన్ని అటాకులు జరిగినా ఎంత ప్రాణంగా చిరంజీవుడు మళ్ళీ బ్యాకప్ చేసుకుంటూ ఇప్పుడు ఎంత అదినిగా చిరంజీవుడు ఈ రోజు ఇప్పటికి కూడా దాదాపు ఏది చెప్పొద్దు, ఇప్పటికి కూడా కళ్ళకు అద్దాలు రాలే ఆయన ఇప్పటికి కూడా ఒక 4-5 కింద ఉంటాయి నరాలు, ఈ 2 నరాలు ఉంటాయి కాళ్ళకి, ఆ 2 నరాలు కోసేసిన ఈ నరాలు అతుకోవడం ఇంపాసిబుల్. నా భవిష్యత్తు ఏ డాక్టర్లు అడిగినా కూడా ఈ నరాలు కోసేసిన నరాలు అతుకొని అంత స్టాండర్డ్ గా నిలబడడానికి ఎవరి నుంచి కాదు, ఎప్పుడో కొలాప్స్ అయిపోతారు వేరే వాళ్ళు అయితే. మళ్ళీ అన్న వెయిట్ కూడా మంచి ఎక్సర్సైజ్ బాడీ, మంచి ఫిట్నెస్. ఇవాళ కూడా ఎవరిని కూడా చేయి పట్టుకోకుండా లేవగలుగుతాడు. ఇవాళ కూడా 3-4 ఫ్లోర్లు కూడా అవలేలు ఎక్కుతాడు. అది అదృష్టం. అని మేము కూడా ఒక్కోసారి మేము కూడా షాక్ అవుతాం. చాలా మంది కూడా అన్నం కూడా ఎక్కాలన్నా చేయాలనుకున్నా కూడా వాళ్ళు ఎక్కలేకపోతాం. లిఫ్ట్ ఉంటేనే ఎక్కుదాం లేకుంటలేదని చెప్పేసి అన్న సందర్భాలు ఉన్నాయి. కాబట్టి రెండోది ఏంటంటే అన్న ఏ జన్మలు చేసుకున్న పుణ్యమో అందులో అన్నకు తగ్గట్టు వదినకు తగ్గట్టు అన్న ఫీల్డ్ కు సంబంధం లేకుండా, అన్న ఆలోచనకు సంబంధం లేకుండా ఒక ఆయన ఇప్పుడు ఆస్ట్రేలియాలో, ఇంకొక ఆయన ఇక్కడ బిజినెస్ మ్యాను, పాప డాక్టరు, వీళ్ళందరినీ కూడా అన్నకు కనీసం దరిదాపులో ఆ నీడలో కూడా వాళ్లకు తాకకుండా పెంచడము. వాళ్ళు ఇవాళ అన్నకు ఎలాంటి ఆలోచన లేకుండా ఇవాళ అయిపోయిందంటే ఒక చిన్న గల్లీ లీడర్ ఉంటేనే ఎవరు అనేసి ఎమరా అయ్యో తెలుసారా నీకు మళ్ళా తెలుసా బ్రో ఎక్కువ నగరాలు చూస్తున్నావు అని చెప్పేసి కాలర్ వేసి తిరిగే రోజులు ఈ రోజుల ఉన్నా కదా. అంత పెద్ద డైనమిక్ మనిషికి సంబంధించిన పిల్లలు కూడా ఒక సిస్టమ్ గా ఒక పద్ధతిగా మాట్లాడే విధానాలు అవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంటాయి. అది అన్న ఎట్లా పెంచిండు, ఏం పెంచిండు ఏదో గాని అందులో దాని తర్వాత వడ్నమ్మ కూడా నేను 2 చేతులతో దండం పెట్టాలి అలాగా పెంచడం అంటే అది ఇంపాసిబుల్. అదే ఇప్పుడు అన్న అడుగు జాడల్లోనే మేము నడుస్తాను అనడానికి ఇది ఒక నిదర్శనం అనుకోవచ్చు. ఆయన అంటే వాళ్ళ పిల్లల్ని ఎలా ఒక మంచి ఎడ్యుకేటెడ్ గా పెంచారు. సో మీ పిల్లల్ని కూడా లాయర్లు చేశారు, 2 లాయర్లు. ఏంటన్నా లాయర్లు అంటే కొంతమంది బయట టాక్ చెప్తా, అంటే మీ వరకు బయట కొంతమంది ఎలా అంటారంటే ఆయన చేసే కబ్జాలకు కావచ్చు, ఆయన చేసే రౌడీజం కావచ్చు, సో అడ్డు ఉండకూడదని 2 లాయర్లు పెట్టారు, లాయర్లుగా చేశారు పిల్లల్ని అంటారు. బట్ నాకు తెలిసి అంటే మీ చిన్న బాబు నాకు బాగా క్లోజు. సో ఆయన ఎప్పుడు కూడా జనం కోసం ఆలోచిస్తాడు. రాజేష్ భాయ్ ఏదైనా మంచి కేసులు ఉంటే న్యాయం చేద్దాం, మనకు డబ్బులు వద్దు అనేటట్లు ఉంటారు అనమాట. బట్ బయట ఇలాంటి టాక్ వస్తుంటది. మీ వరకు వచ్చింది అనాలంటే ఎప్పుడైనా? అయితే కాకపోతే ఏంటంటే అందరూ అనుకోలేరు. ఇంకో విషయం ఒక్కటి తెలియదు ఏంటంటే మీకు లాలపేట లల్లు ముద్రాజ్ అన్న గురించి నేను ఈ మధ్యలో సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత జనాలందరి కూడా ఏంటంటే నా దగ్గర బస్సులు కట్టుకొని ఒక ఫోటో దిగడానికి వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఇలా 1000 మంది 1,00,000 మంది కొన్ని రాష్ట్రాల్లో కోట్ల మంది ఫాలోవర్స్ ఉంటారు. వీళ్ళందరూ కూడా నా దగ్గరికి ఎవరైనా వస్తే నేను వాళ్ళ మీద భుజమి చేయడం కానీ, వాళ్ళ లలింగం తీసుకోవడం, వాళ్ళ దగ్గర తీసుకోవడం కానీ, భయపడి దూరం ఉన్న వాళ్ళ దగ్గర తీసుకొని పక్కలో కూర్చోబెట్టుకోవడం కానీ, నేను తినేది ఏదైతే ఉందో వాళ్ళ పక్కలో కూర్చొని తినిపించడం కానీ చేయడం కానీ ఇవన్నీ చేస్తూ నేను ఏ ప్రోగ్రామ్కి వెళ్ళినా ఆడ 2 నన్ను పిలిస్తే ఆడ 100 మందిని నా మనుషుల్ని కలుపుకొని వస్తాయి. కాబట్టి వీళ్ళందరూ కూడా ఏంటంటే లాలపేట లల్లు ముద్రాజ్ అన్న బాడీ లాంగ్వేజ్ వేరే, ఆయన మనసు వేరే, ఆయన అని చెప్పేసి నేను కాకుండా మౌత్ అడ్వర్టైజ్మెంట్ చాలా బ్యూటిఫుల్. నువ్వు ఎవరు ఏం చేసినా కూడా మన నోటి అడ్వర్టైజ్మెంట్ గురించి ప్రపంచంలో ఏం లేదు. అయితే వీళ్ళు అందరూ కూడా ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల్లో కానీ మిగతా ఎక్కడ పోయినా కూడా ఏంటంటే లాలపేట లల్లు ముద్రాజ్ అన్న చాలా మంచి వ్యక్తి అని చెప్పేసి వాళ్ళే పబ్లిసిటీ చేసి నాకు ఇవాళ ఇంకా మంచి నేమ్ తీసుకొచ్చి పెట్టారని అనుకుంటున్నాను. రైట్ అన్న. ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుంటే శంకర్ అన్న గురించి మాట్లాడేటప్పుడు ఎన్నో కేసులు, ఎన్నో బాంబు దాడులు ఇలా జరిగాయని అనుకున్నాం.
అందరికి తెలిసిందే. సో మీ వరకు వస్తే అలాంటివి ఏమైనా ఫేస్ చేశారా? ఎప్పుడైనా అలాంటివి ఇష్యూస్ వచ్చాయా మీకు? అయితే నా వరకు వచ్చే వరకు అంటే సార్ ఇంకోటి ఏంటంటే మేము మార్కెట్లో పులి మీద సవార్ లాంటిది, మేము పులి మీద ఎక్కినాం, దిగేస్తే పులి తినేస్తుంది అనేటట్టు. మేము ఒకసారి మార్కెట్లో వచ్చిన తర్వాత మంచితనంతోన 10% ఉంటే 90% చెడుతనంతో ఉంటాయి. మా అందరూ కూడా ఏంటంటే ఎప్పుడు ఎవరు ఏడ దొరుకుతారు, ఏ ఆలోచన చేద్దాము, ఏదైనా టార్గెట్ చేద్దామా, ఏదైనా చూద్దామా అన్న ఆలోచనతో చాలా మంది ఉంటారు. కానీ నా దృష్టానికి ఏంటంటే ఒక 5 to 10% కాదు, 2% కూడా నాకు ఎవరు దుష్మనులు ఉండరు. ఎందుకంటే మేము అప్పటి నుంచి ఇప్పటి వరకు, కాకపోతే 97 వరకు 98 వరకు మేము తెలియని ఏజ్లో చాలా లొల్లి చేసేది, పంచాలు చేసుకునేది, కొట్టుకునేది, ఒకరిని కూడా అవసరం సందర్భంలో పొడుచుకునేది, బాటలు తీసుకొని పొడుచుకునేది, రకరకాల. అప్పుడు మాకు నాలెడ్జ్ లేదు కాబట్టి అప్పటి సందర్భంలో మేము అప్పుడు 14, 13, 15, 16, 17 సంవత్సరాల తర్వాత ఇవన్నీ కూడా జరిగిపోయినాయి. ఆ తర్వాత ఏంటంటే మ్యారేజ్ అయిన తర్వాత చాలా మారిన తర్వాత కూడా మాకు సంబంధించి పాత వాళ్ళు వీళ్ళు ఎప్పుడైనా డిస్టర్బ్ అయితే కూడా అలాంటి సందర్భంలో చాలా గొడవలు అయ్యేది, చాలా కొట్టుకునేది, చాలా ఇది చేసుకునేది, జైలుకు పోయేది, చేసేది, ఇవన్నీ కూడా జరిగేది. రాను ఏంటంటే మనము కత్తి పట్టుకున్నాడు కత్తితోనే వెళ్ళిపోతాడు అన్న సామెత మనం చెప్పింది కాదు, నడిచేది. అందుకు వీలైనంత మట్టుకు అయిపోయింది, ఇది అయిపోయింది, మనం అందరం కలిసిమెలిసి ఉన్నది ఒకటే జీవితం, హ్యాపీగా మనం ప్రశాంతంగా ఫ్యామిలీ దగ్గర టైం కేటాయిస్తూ 4 డబ్బులు సంపాదిస్తూ మంచితనంతోన మనం లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉన్న రోజులు ఉండి సంతోషంగా ఉండి, ఈ ప్రపంచం చాలా పెద్దది, ప్రపంచంలో ఉన్న అందాలన్నీ చూసి ఎప్పుడు సాగొస్తే అప్పుడు చచ్చిపోదాం రాబాయి, ఎందుకు ఇదంతా జీవితం అని చెప్పేసి చెప్పిన సందర్భాలు చాలా ఉండి చాలా మంది మార్చుకున్నాం. వాళ్ళందరం మేము ఇద్దరం కలిసిమెలిసి ఉంటున్నాం, కలిసిమెలిసి తాగుతున్నాం, తింటున్నాం, ఫ్రెండ్లీగా ఉంటున్నాం, హ్యాపీగా అయితే ఉన్నాం ఇప్పుడు. అండ్ ఇంకోటి ఏంటన్నా, ఎక్కువగా మన వాళ్ళు అంటే మీరు కావచ్చు, ఇంకొంతమంది కావచ్చు, ఇక్కడ ఉండే ఇప్పుడు వాట్ ఎవర్ డాన్లు అంటారు లేకపోతే ఏమంటారు వాళ్ళని, ఎక్కువగా మన గోవాలో ఎక్కువగా కలుస్తున్నారంట. ఇటు ఇంటర్నేషనల్ మీటింగ్స్ ఏమైనా అవుతాయా? అర్థం కాలేదు. గోవాలో ఇప్పుడు మీకు కూడా గోవాలో ఏదో బిజినెస్ ఉంది అని విన్నా. బిజినెస్ అంటే ఏముంది సార్, ఏంటంటే అంటే గోవాలో ఏమైనా ఇంటర్నేషనల్ అందరూ కలుసుకోవడం గట్రా ఏమైనా ఉంటుందా? మీరు నేను ఇంకోటి సార్ అట్లాంటి చిల్లర చిచోర సందల్లా నేను ఎప్పుడు పోను, అలాంటి దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. మా పాప ఇవాళ హ్యాపీగా ప్రశాంతంగా బ్యాంక్ మేనేజర్ అయిపోయేది ఇప్పటి వరకు. నా బాబా MBA టాపర్ స్టూడెంట్. నా అదృష్టానికి ఏంటంటే నేను చదువు లేకున్నా సంస్కారం ఉంది దగ్గర. ఆ సంస్కారంతో పిల్లల్ని లైఫ్ ఇట్లుండాలి, జీవితం ఇట్లుండాలి, మా కష్ట సుఖాలు మాకంటే కూడా మా లైఫ్ ఏంది. మేము అప్పటి వరకు మా మమ్మీ డాడీ వాళ్ళు అప్పటి వరకు 2 కిలో 3 కిలో బియ్యం తీసుకొచ్చి అప్పటి వరకు మాకు అందరికి వంటలు చేసి పెట్టి తినిపించిన పరిస్థితి నుంచి మేము వచ్చినాం. కాబట్టి నేను మా పిల్లల్ని కూడా మా పరిస్థితులు ఇవి, మీరు కొంచెం మంచిగా చదువుకుని దాని తర్వాత ఏంటంటే మీరు ఈ సొసైటీకి కీడు చేయకుండా ఏదైనా మేలు చేసే పని ఏదైనా ఉండేదంటే మీరు అలాంటి చదువులు చదువుకోండి అనుకుంటే, వీళ్ళిద్దరు కూడా ఏం చేసినంటే లాగర్, పాప MBA ఫైనాన్స్ టాపర్ స్టూడెంట్, ఆమె బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ ఉండే. తర్వాత 2 పిల్లలు అయ్యారు, కొంచెం స్టాప్ చేసినాం. ఆమె ఇష్టం, తర్వాత మళ్ళీ మన నెక్స్ట్ జాబ్ చేస్తుంటే ఓకే, లేకుంటే లేదు. అల్లుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, 2 పెద్ద బాబు మేనేజ్ చేసిన, మన మనమడు పుట్టిండు, చిన్న బాబుది ఇంకొక 1 yearలో చేసేస్తా. ఇంతకంటే ఈ ప్రపంచంలో నువ్వు ఎన్ని డబ్బులు సంపాదించినా ఏం చేసినా ఏది చేసినా ఎప్పుడప్పుడు చచ్చిపోవాల్సిందే. దానికి తగ్గ వీలైనంత మట్టుకు నా నుంచి అయితే ఏమిటంటే తినేటోని అన్నంలో మట్టిపోయాను, వాడిని గుంజుకొని తినను, వీలైతే కన్నా పెడతా, లేకుంటే దండం పెట్టి నా జేబులో ఎప్పుడన్నా చాలా మంది రోడ్డు మీద వెళ్తాం. ఎడితే ఏంటంటే పొద్దుగాలు ఏం చేసి అంటే దాదాపు ఒక 1000 రూపాయలు చిల్లర తీసుకుంటాం, ఒక 20 రూపాయలు 10 రూపాయలు చిల్లర తీసుకుంటాం. అది పొద్దుగాల రాత్రి వరకు తిరుగుతూ ఉంటాయి. ఎక్కడ కనిపిస్తే వాళ్ళకి ఎవరికైనా ఇస్తాం. లేవు నిజంగా ఆ రోజు చిల్లర లేవు అనుకుంటే, ఏమైనా దొరకలేదు, ఫోన్ పేలు ఉంటే వాళ్ళకి డైరెక్ట్ ఏం చేస్తాను, అద్దం నింపి అమ్మ నీ కాలు మొక్తా, నా దగ్గర డబ్బులు లేవేమనుకోద్దని చెప్పేస్తాం. చెప్పేసి వెళ్ళిపోతాం అంతే. అంటే దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది విషయం ఏంటంటే, చేసినప్పుడు ఏదో చేసినాం, తెలిసిన తర్వాత కూడా అలాంటి తప్పులు చేయొద్దు. మన నుంచి వీలైనంత మటుకు ఈ సొసైటీకి ఏదైనా ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి తప్ప ఈ సొసైటీని నాశనం చేసినట్టు మాత్రం ఉండొద్దన్న ఉద్దేశం నాది. సో మొత్తానికి చేసినవి అయితే ఒకప్పుడు అయిపోయినాయి అంటారు. అన్ని అయిపోయినా హ్యాపీగా ఉన్నాం, అన్ని చేశారు, ఉన్నాం. ఇప్పుడైతే మరి ఏం చేయట్లేదు.
అవసరం ఏమొచ్చింది భయ్ సాబ్. నేను ఏమంటున్నానంటే నేను నిజంగానే ఇదే ఆఫీస్ లో ఆన్ కెమెరా చెప్తున్నాను, నేను ఎవరినన్నా ముంచాలి అని నేను అనుకుంటే నా ఆఫీస్కు స్లిప్పర్స్ వేసుకుంటారు, సంకల బ్యాగ్ పెట్టుకుంటారు, అమాయకంగా వస్తారు. వాళ్ళని పట్టుకొని వస్తే ఒక్కొక్కడు 10 కోట్లు 20 కోట్లు 30 కోట్లు 50 కోట్లు ముంచి ఏం తెలియనట్లు ఇట్లా వచ్చి ఉంటారు. ఇది పెట్టిస్తా అది పెట్టిస్తా అది చేస్తా ఇది చేస్తా వెంచర్ ఇవి వెంచర్ అని చెప్పి 50 కోట్లు వేసేస్తారు చాలా మంది. అట్లాంటి నా దగ్గర 100 కేసులు వస్తాయి. అలాంటి వ్యక్తులనే ఇవాళ మార్కెట్ నమ్ముతారు. మేము నిజంగానే అలాంటిది ఎవరైనా చిన్నగా చీటింగ్ చేయాలని ఒక 10 నిమిషాలు ఇదంతా పేరు పక్క పెట్టేసి అనుకుంటే మేము రోజుకు ఒక 3-4 కోట్ల రూపాయలు నేను ఇంటికి నా కారు నింపుకొని తీసుకొని వెళ్ళిపోతా. నేను ఒక్కసారి నిజంగా మీకు ఈ పనులు చేస్తున్నా మీ పనులు చేస్తున్నా మీరు తీసుకొని డబ్బులు రానంటే మూటలు కట్టుకొని చేసేసి వెళ్ళిపోతారు. అలాంటి మార్కెట్ ఉంది, అలాంటి నాలెడ్జ్ ఉంది, అలాంటి నాకు సర్కిల్ ఉంది. అంత నమ్మే జనాలు లక్షల్లో మంది నమ్మే జనాలు ఉన్నారు. నేను ఇవాళ వెంచర్లు కానీ అడ్వర్టైజ్మెంట్ కానీ ఇది ఈ మధ్యలో ఏమంటారు అది ఇన్స్టాగ్రామ్ సంబంధించి అడ్వర్టైజ్మెంట్ ఏమంటుంది యాడ్స్ కానీ అవన్నీ కూడా పనికిరాని ఎంతో మంది చేయమని చెప్తా ఉంటారు. సొసైటీకి ఏదైనా ఉపయోగపడే పని ఉంటే చెప్పండి, నేను చేస్తాను తప్ప ఈ పనికిరాని యాప్లకు 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలు ఇస్తా అంటే మేము చేయలేము. మాకున్న నేమ్ ఖరాబ్ చేసుకోలేము. ఉన్నప్పుడు తింటాం, లేదనుకుంటే కారం పొడి మెతుకులు తినైనా హ్యాపీగా ఉంటాం. ఇట్లా దాంట్లో మేము రామని చెప్పి చాలా దూరం ఉంటాను నేను. అన్న ఓకే అన్న, ఇదంతా ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. మనకు చాలా తక్కువ టైం ఉంది, ఇంకా ఎక్కువ అవుతుంది అని కాదన్న. ప్రతి మనిషికి కూడా ఎంత హ్యాపీనెస్ ఉన్నా ఎంత డబ్బు ఉన్నా లైఫ్లో ఒక పాయింట్లో ఈరోజు బాధ అనిపించింది, ఈరోజు మనకు వద్దు అని ఒకటి రిగ్రెట్ పీరియడ్ అవుతాం పడుకునేటప్పుడు ఎప్పుడైనా. మీ లైఫ్లో నుండి అలాంటి రోజు ఏదైనా ఉందంటే ఏంటి అది? అయితే నా లైఫ్లో మాకు పెద్ద చదువు లేదు. అమ్మ నాన్న వీళ్ళందరూ ఏంటంటే మేము 2 సిస్టర్స్ 3 అన్నదమ్ములము. నన్ను గవర్నమెంట్ స్కూల్లో వేశారు. స్కూల్ అయిపోయింది, 10th అయిపోయింది. 10th చదవలేదు, ఫెయిల్. ఆ తర్వాత ఎన్నో కొడుతుండే, ఎక్కడో తిరుగుతుండే. 5-6 నెలలు 6 నెలలు ఇంటికి పోకుంటాం మేము. తర్వాత ఏంటంటే మా నాన్నమ్మ చనిపోతున్నా అని మా నాన్నమ్మ ఈయన ఒక్కని పెళ్లి చేద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యారు. నేను పెళ్ళాన్ని ఎట్లా దాక్తా తెలియదు నాకు. అప్పుడు పెళ్లి చేసారు. పెళ్లి చేసిన తర్వాత మా భార్య ప్రెగ్నెన్సీ తర్వాత వామిటింగ్ చేసుకుంటారు. వామిటింగ్ చేసినప్పుడు మా అన్నదమ్ముల దాంట్లో కూడా వాళ్ళు కూడా ఆర్థికంగా అంతో ఉన్నోళ్ళే. నేనే కాదు, తెలంగాణ రాష్ట్రంలో 80 to 90-95% ఒక 30 years కింద చాలా మంది గరీబోళ్ళే. పొలాల పనులు లేకుంటే కూలినాలు చేసుకోవాలా. ఎవరో ఉంటే ఒక 1% 2% ఎవరైనా గవర్నమెంట్ జాబ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు గొప్పలు. ఇది తెలంగాణ రాష్ట్రం. అట్లా మా వాళ్ళందరూ పెళ్ళి అయిన తర్వాత కూడా ఏంటంటే అరే నీ పని ఏదైనా చేసుకోరబ్బాయి, మేము ఒక దగ్గర నీ పెళ్ళని కూడా అన్నం పెట్టలేం కదా అని చెప్పేస్తే నేను మా మిస్సెస్ వామిటింగ్ చేసుకున్నాను. హాస్పిటల్ తీసుకెళ్ళాలా, డబ్బులు లేవు. ఒక 30 years కింద 31 years కింద. సరే ఏం చేస్తాం, ఏదో ఒకటి చేయాలి. మొగోడు అన్నప్పుడు సిగ్గుపడదు. పైకలైనా కడగాలి, ఏ కష్టమైనా చేయాలి, ఉప్పరి పని చేయాలి, ఏదైనా చేయాలి మొగోడు అన్నప్పుడు. అలాగా మాకు మా చదువులకు ఏ కంపెనీలో పోయినా కూడా 500 రూపాయలు జీతం ఇయ్యారు. అందులో ఒక జైలు వేసినట్లు అయిపోతుంది. మాకు ఉంటుంటేందంటే ఫ్రీడమ్ గా ఏడో తిని చేసి పెరిగిన వాళ్ళం ఒకసారి ఒక కంపెనీలో జాబ్ పోవాలంటే మన నుంచి కాదు, కష్టం. అట్లా నేను చేసినంటే నాకు ఒక ఫ్రెండ్ ఉండే, డబ్బులు కావాలి మా భార్యని హాస్పిటల్ చూపించాలంటే. అందులో ఏం చేసినంటే నేను మా ఫ్రెండ్ ఎంబడ ఒక దగ్గర తాపి పని చేస్తాడు ఆయన. అక్కడ నేను ఏం చేసినంటే ఒక టవాల్ తీసుకొని నేను ఉప్పరి పనికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అప్పుడు నేను ఒక 1 week పని చేసి ఆ డబ్బులు తీసుకొని వచ్చి మా భార్యని హాస్పిటల్ తీసుకెళ్ళి ఆ రోజు ట్రీట్మెంట్ చేయించి నా తర్వాత నాకు అనిపించింది అంటే ఎస్ అంటే డబ్బుల మీద వ్యామోహం లేదు, ఎక్కువ డబ్బులు సంపాదన లేదు. ఎస్ పెళ్లి చేసుకున్నాం, భార్యకు ఒక మంచి భర్తగా, పుట్టబోయే పిల్లలకు ఒక మంచి తండ్రిగా. నేను చదువుకోలేదు కాబట్టి వాళ్ళకి మంచి చదువులు ఇవ్వాలి, ఒక సొంత ఇల్లు కట్టుకోవాలి, లైఫ్లో ఒక బైక్ కొనాలి. ఇది నా జీవితం ఇంతకు సరిపోతుంది అన్న ఒక థాట్తోనే నేను బతికినోని. ఆ లైఫ్లో నేను బాధపడ్డ సందర్భం అది. ఆ రోజు అట్లా అనుకున్నాను. ఇవాళ కోట్ల రూపాయల బిజినెస్ చేస్తున్నాం. అనుకున్నారన్నా ఎప్పుడైనా ఇన్ని కోట్లు సంపాదిస్తా? నేను లేదు, నాకు పైసల మీద వ్యామోహం లేదు. అప్పుడు కాదు, ఇప్పుడు కూడా లేదు.
నేను బతుకుతున్నా, హ్యాపీగా ఉన్నా, కష్టం చేసుకుంటూ పోతున్నా, నా డబ్బులు వస్తున్నాయి, వెంచర్లు చేసుకుంటున్నాము, హ్యాపీగా ఉన్నాము, కొంటాము, అమ్ముతాము, చేస్తాము. దాంతోపాటు ఎవరికన్నా నిజంగా ఎవరికన్నా అన్యాయం జరిగింది, ల్యాండ్ ఎవడన్నా పక్కడు ఎవడన్నా కబ్జా పెట్టిండు, నాది క్లియర్ టైటిల్ ఉంది, మన దగ్గర డాక్యుమెంట్ లేవు అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా నిజంగా మా దగ్గరికి ఎవరైనా అప్రోచ్ అయినా ఖచ్చితంగా డాక్యుమెంట్ మా లాయర్స్, మా బాబులు ఉన్నారు, ఇంకా వాళ్ళకి సీనియర్ లాయర్ ఉన్నాడు, వాళ్ళకి ఇస్తాము. ఇచ్చిన తర్వాత డాక్యుమెంట్ లో ఏదో నిజాయితీ ఉంది, దమ్ము ఉన్నది అనుకుంటే మేము వాళ్ళ దగ్గర ఏదైనా రేటు మాట్లాడతాం, అగ్రిమెంట్ చేసుకుంటాం. దాన్ని బట్టి అవసరం అనుకుంటే వీలైతే పోలీస్ స్టేషన్ వెళ్తాం. దాని ద్వారా పోలీస్ స్టేషన్ ద్వారా వెళ్ళిన తర్వాత కూడా పోలీస్ స్టేషన్లో కొన్ని అవుతాయి, కొన్ని కూడా ఏంటంటే లీగల్ ఏంటంటే కోర్టుకి వెళ్ళండి వాళ్ళు కూడా చెప్తారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఉన్నవరకే వారికి ఎంతవరకు పరిమితం, వాళ్ళు కూడా పరిమితం ఉంటుంది. రైట్స్ ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటాయి. వినలేదంటే కోర్టు వెళ్ళినారు, కోర్టుకి వెళ్తాం. కోర్టు వెళ్ళిన తర్వాత కోర్టు ఏదైనా ఆర్డర్ ఇస్తే ఆర్డర్ బేస్ చేసుకొని పోలీస్ ప్రొటెక్షన్ తీసుకుంటాం. 100% పోలీసుల సపోర్ట్ తీసుకొని ల్యాండ్ పొజిషన్ తీసుకుంటాం. వాళ్ళకు న్యాయం జరుగుతుంది, కొన్నందుకు మాకు న్యాయం జరుగుతుంది. మేము హ్యాపీగా ఉన్నాం, ప్రశాంతంగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం. ఇంతకంటే ఇంకేం కావాలి జీవితానికి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నిజంగా అంటే ఇంతకు ముందు ఫస్ట్ నేను వచ్చినప్పటికి వెళ్ళేసరికి ఎంత డిఫరెంట్ ఉందో వాళ్ళకి అర్థమవుతుంది. అంటే ప్రతి మనిషి సంపాదించినాడంటే ఆ కష్టం ఏంటి, ఆ కష్టం విలువ ఏంటి తెలిసినవాడే డబ్బు సంపాదిస్తాడు. అండ్ ఇంకొకరికి హెల్ప్ చేయాలనే ఉద్దేశం కూడా, మనం పడ్డ కష్టాన్ని గుర్తించుతాం అప్పుడు మన లైఫ్ లో. దాంతో పాటు ఇంకొక విషయం మీ మీడియా ద్వారా తెలిసేది ఏంటంటే, నాకు ఎప్పుడు కూడా ఏంటంటే మనము బతుకు ఆన్ కెమెరా కెమెరా మనము బతకడం గొప్ప కాదు. మనం ఏంటంటే తినడానికి తిండి లేని పొజిషన్ నుంచి తినడానికి టైం లేని పొజిషన్ రావడం ఇంపార్టెంట్ కాదు. మనం తినడానికి తిండి లేని పొజిషన్ నుంచి వచ్చి 10 మందికి అన్నం పెట్టే పొజిషన్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడే నిజమైన మనిషాడు. దాంతోపాటు ఎల్ఎల్ఎం ఫౌండేషన్ అని చెప్పేసి, లాలాపేట లలిత ముదిరాజ్ ఫౌండేషన్ అని చెప్పేసి, అతి తొందరలో మీలాంటి కొన్ని ఒక 30-40 ఛానల్ పిలిపించి వాళ్ళందరి ఆధ్వర్యంలో కొన్ని నాకు సంబంధించి మా సంస్థలో కొన్ని లక్షల రూపాయలు పెట్టి అక్కడ నుంచి ఒక ఫౌండేషన్ ఓపెన్ చేసి నిరుపేదలకు, తినడానికి తిండి లేని వాళ్ళు, కాలు చేతులు లేని వాళ్ళు, గుడ్డి వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళకి ఎలాంటి ఆధారం లేదు, అమ్మ నాన్న చనిపోయారు, దాంతోపాటు భర్త మంచి ఉండి పెరాలసిస్ కాలు చేతులు పడిపోయి వాళ్ళ ఇల్లు నడుస్తలేదు, అలాంటి వాళ్లకు నేను డబ్బులు ఇవ్వకపోవచ్చు, కానీ సరిపడే సరుకులు ఏదైతుందో వాళ్ళకు రైస్ కానీ పప్పులు ఉప్పులు కానీ వాళ్ళ స్తోమతని వాళ్ళ మూమెంట్ని బట్టి నిజంగా అక్కడ ప్రాక్టికల్ ఇక్కడ ఏం జరుగుతుందో చూసి వాళ్ళకి ఖచ్చితంగా నెలలో ఒక 100-150 మందికి వాళ్ళకు నెలకు కానీ 2 నెలలకు కానీ సరిపడే ఫుడ్కు సంబంధించిన నేను ఐటమ్లు ఇవ్వడానికి మాత్రం నేను ముందుకు రావాలని చెప్పేసి అది చేయాలని నాకు బాగా ద్వారా చేస్తూ ఉంటారు. దీని ద్వారా చేస్తారు, చేస్తా 100% చేద్దామని ఒక ఆశ ఉంది. మా తొందరలో మీరు కూడా దేవుని మొక్కండి, తొందరగా అమలు కావాలని చెప్పేసి, అంత ఫాస్ట్ కావాలి అనేసి ఆలోచించండి. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీ వాల్యుబుల్ టైం అయితే మాకు ఇచ్చారు. అండ్ చాలా వర్డ్స్ అయితే మంచివి. మేము అంటే జర్నీ మాలాంటి యంగ్స్టర్స్కి కొంచెం ఈ జర్నీలో మీ మాటలు మాకు చాలా ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ సో మచ్. మనం మళ్ళీ కలుద్దాం, నెక్స్ట్ 2 లాయర్లతో కలుద్దాం. షూర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.